The person Daniel is not new to us. దానియేలు అనే ఈ వ్యక్తి మనకి కొత్త ఏమీ కాదు. Right from our childhood, right from our Sunday school days, yes, we are hearing many things about Daniel. చిన్నతనం నుండి సండే స్కూల్ దినాల నుండి ఈ దానియేలు గురించి అనేక సంగతులను మనం విన్నాం. By the time we come to Daniel chapter 6, ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చే సమయానికి approximately what could be the age of Daniel? ఇంచుమించుగా దానియేలుకి ఎంత వయస్సు ఉండవచ్చు? What could be the approximate age of Daniel by the time we come? Approximate, I am not asking you exact. దానియేలు వయసు ఎంత నేను అడగడం లేదు కానీ ఇంచుమించు ఎంత ఉండొచ్చు ఈ 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ? Yes 50 80 30 80 30. Yes, one party with so many opinions. ఒకే పార్టీలో ఇన్ని అభిప్రాయాలు భిన్న. Some are telling 30, some are telling 50, some are telling 30 plus 50 80. కొంతమంది 30 అన్నారు, కొందరు 50 అంటున్నారు, కొంతమంది 50 30 కలిపేసి చెప్తున్నారు 80. Any other from answer from the back? ఇప్పుడు వెనకాల ఆ బ్యాచ్ లో చెప్పండి ఎవరు? మాకెందుకులే ఈ గోల మాకెందులే అన్నట్టు మొదట 4-5 లైన్లకే గోల. ఈ గోల అంతా మొదటి వరుసలో 4-5 లైన్లు. Some of the people are sitting in the balcony. కొంతమంది అక్కడ బాల్కనీలో కూడా కూర్చున్నారు. Senior citizens. వీళ్ళంతా కూడా వయోవృద్ధులు. What could be the age of Daniel by the time we come to chapters 6? దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దానియేలుకి వయసు ఎంత ఉండవచ్చు? We all know about Daniel. దానియేలు గురించి మనందరికీ తెలుసు కదా. In the year 606 BC, when Nebuchadnezzar came, the Babylonian king came for the first time against the kingdom of Judah, he has taken many of the royal family members to Babylonian captivity. క్రీస్తు పూర్వం 606లో బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ మొదటిసారిగా యెరూషలేము మీదకి, ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు మొదటిసారిగా మొదటి గుంపులో రాజవంశీకులందరినీ పట్టుకొని పోయాడు. As a matter of fact, Nebuchadnezzar invaded Jerusalem or the kingdom of Judah 3 times during his reign. వాస్తవంగా చెప్పాలంటే నెబుకద్నెజర్ పరిపాలన కాలంలో 3 సార్లు 3 విడతలుగా యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. First time 606 BC. మొదటిసారి క్రీస్తు పూర్వం 606లో. So in the first batch, the prominent people that are taken into captivity are Daniel, Shadrach, Meshach and Abednego. మరి మొదటి విడతలో వచ్చినప్పుడు ఆ చెరలో పట్టుకొని పోయిన వారిలో ప్రముఖులైన వారిలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు ఉన్నారు. They are from the royal family. వీరంతా కూడా రాజ కుటుంబీకులు. And the second time, after again 9 to 10 years, మళ్ళీ రెండోసారి 9-10 సంవత్సరాల తర్వాత in 597 BC, క్రీస్తు పూర్వం 597లో, and once again the second time he has invaded Jerusalem. మళ్ళీ రెండోసారి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. And who are the prominent people in the second invasion? మరి రెండోసారిగా రెండో విడతలో ఆయన వారి మీద దండెత్తి వచ్చినప్పుడు ప్రముఖులైన వారు ఎవరు తీసుకొని పోబడ్డారు? Once again he has taken some of the people. మళ్ళీ కొంతమందిని పట్టుకొని పోయాడు చెరలో. And who are the prominent people? వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు? Among them Ezekiel is there. వారిలో ఎహెజ్కేలు ఉండినాడు. And also Mordecai is there. మొర్దెకై కూడా ఉండినాడు. We all know who is Mordecai. మొర్దెకై ఎవరో మనకు తెలుసు కదా. So Ezekiel and Mordecai are the prominent personalities. ఎహెజ్కేలు, మొర్దెకై వీరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. Third time again after 9 to 10 years in 586 BC, again he came against Jerusalem. మరలా 9-10 సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో మరొకసారి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. Third time his concentration was not on the people but on the property. ఇప్పుడు మూడోసారి వచ్చినప్పుడు ప్రజల మీద మనసు పెట్టలేదు కానీ ఆస్తుల మీద పెట్టాడు. He has destroyed the temple and taken the furnishings of the temple and the gold and all those things. He looted the Jerusalem temple. మందిరము ధ్వంసం చేశాడు పూర్తిగా. యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి బంగారు పరికరాలు, వస్తువులు అన్ని ఎత్తుకొని పోయాడు మూడోసారి. So during the first invasion they have taken Daniel to captivity. ఈ మొదటిసారిగా
దండెత్తి వచ్చినప్పుడు దానియేలుని చెరలో తీసుకొని And after taking him to Babylon, బబులోనుకు తీసుకొని పోయిన he has తర్వాత called the chief of the eunuchs Ashpenaz, అక్కడ నపుంసకుల అధిపతి అయిన అష్పెనస్ తో చెప్పాడు. and he has handed over them to these people, especially these 4 people, to him. ఈ నలుగురిని ప్రత్యేకించి ఈ నలుగురిని కూడా ఆ అధిపతికి అప్పగించారు. Of course, some others are also there. మరికొంతమంది కూడా ఉన్నారు. And what is the qualification of these people to be trained in the Babylonian ways? ఇప్పుడు బబులోను వారి పద్ధతిలో వీళ్ళని తరబీదునివ్వడానికి ఏమిటి అర్హతలన్నీ ఏమిటవి? In Daniel chapter 1, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం in verses 3 and 4, 3-4 వచనాలు it is written, ఇక్కడ రాయబడిన మాట. yeah, రాజు అష్పెనజును తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై they must be important people in the king's seed, రాజవంశములో వీళ్ళు ముఖ్యమైన వారై ఉండాలి, not ordinary people. సామాన్యమైన వాళ్ళు కాదు. So Shadrach, Meshach, Abednego and Daniel are from the king's family. షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళంతా రాజవంశీకులు. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, There should not be any blemish. వారిలో ఏ లోపము ఉండకూడదు, సకల విద్యా ప్రవీణతయు, This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. They must be skillful in all subjects, in all wisdom, సకల విద్యలలో వారికి ప్రావీణ్యత ఉండాలి. and they must be cunning in knowledge and understanding science. జ్ఞానము కలిగి ఉండాలి, తత్వజ్ఞానము తెలిసిన వారు. So many qualities, so many qualifications Nebuchadnezzar has dictated to Ashpenaz. ఇలాంటి అనేకమైనటువంటి అర్హతలు కలిగిన వారిని నువ్వు ఎన్నుకోవాలి అని అష్పెనస్తో చెప్పాడు. So if a person is to be, expert in all the subjects, what could be his age? ఒక వ్యక్తి సకల విద్యల్లో ప్రావీణ్యతను సంపాదించాడు అంటే ఎంత వయసు ఉండొచ్చు? Yeah. They are young people only, వాళ్ళు యవనస్తులే, and maybe approximately, let us say 20 years. ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చుగా. Yeah, in 20 years we are not experts in all subjects. 20 సంవత్సరాలకే సకల విద్యలలో మనకే ప్రావీణ్యత లేదు. One of my classmate was there, his name is also John, ఆయనతో కలిసి చదువుకునేవాడు, అతని పేరు కూడా జాన్. and he studied up to 10th class with us. 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాడు. He is still alive in our village. ఇంకా ఉన్న మా ఊర్లో ఉన్నాడు. I am from West Godavari, many of you know it. చాలా మందికి తెలుసు, పశ్చిమ గోదావరి జిల్లా. And he is still alive. ఇంకా బ్రతికే ఉన్నాడు. 10th class he failed many times. 10వ తరగతి చాలా సార్లు ఫెయిల్ అయిపోయాడు. So ultimately he has come to a decision, okay, humse nahi hota, chalne do, finish. ఇంకా చివరికి ఏ నిర్ణయానికి వచ్చాడంటే ఇక ఇది మన వల్ల అయ్యేటట్టు లేదులే, వదిలిపడేద్దాం, ఎందుకులే అనుకున్నాడు. And after some time, కొంతకాలం అయిన when his son is writing 10th class, వాళ్ళ కుమారుడు 10వ తరగతి రాస్తున్నాడు. so anyhow he is studying in the house, and this man got a desire to write 10th class again. సరే వీడు ఎలాగో చదువుతున్నాడు, 10వ తరగతికి వచ్చాడు, పరీక్ష రాస్తున్నాడు. ఈయన కూడా ఒక ఆశ కలిగింది, నేను కూడా రాస్తే మంచిది కదా. So father and the son both wrote 10th class again. ఇప్పుడు తండ్రి కుమారులు కలిసి 10వ తరగతి పరీక్ష రాశారు. And son passed and father's result is as usual. కుమారుడు పాస్ అయిపోయాడు, తండ్రి గురించి తెలిసిందే కదా. So and he is almost 40 years at that time. అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది. So at the age of 20 we are not masters in all subjects. కాబట్టి 20 సంవత్సరాలకే మనం అన్ని ఆ సబ్జెక్ట్స్ లో సకల విద్యల్లో మనకే ప్రావీణ్యత లేదు. But let us say 20 years of age. 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు అనుకుందాం. So at the time of the invasion, Daniel is around 20 years. ఆయన దండెత్తి వచ్చినప్పుడు దానియేలుకి బహుశా 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు. Now how many years of Babylonian captivity? ఇప్పుడు బబులోను చెర ఎన్ని సంవత్సరాలు ఉండింది? 70 years. 70 సంవత్సరాలు. Because by the time we come to the 6th chapter, Babylonian kingdom is gone and Medo-Persian kingdom started. 6వ అధ్యాయానికి వచ్చే సమయానికి బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది, మాదీయ పారసీకుల రాజ్యం వచ్చింది. So already 70 years of captivity is over. ఇప్పటికి చెర జీవితం అయిన 70 సంవత్సరాలు ముగించబడింది. So at the age of 20 he has come and 70 years are over. Now he is plus 90. 20 సంవత్సరాలు అప్పుడు బబులోనుకు వస్తే 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం అయిపోయింది కదా. 20ని 70 కలిపితే 90 సంవత్సరాల వయసు ఉంటుంది. Not 30, not 50, not 80. 30, 50, 80 కాదు, plus 90. 90 సంవత్సరాలు. Maybe 92, 93, we do not know. 92, 93 కూడా ఉండొచ్చు. In other words, he is a very, 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 very old man. మరొక మాటలో చెప్పాలంటే బహువృద్ధుడు దానియేలు. Later, very shortly, he died in that
Medo-Persian rule. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మాదీయ పారసికుల రాజ్య పరిపాలనలోనే చనిపోయాడు కూడా. That's why the tombs of Daniel and Ezekiel are in Iran area. అందుకనే దానియేలు యెహెజ్కేలు వీళ్ళ సమాధులు ఇరాన్ ప్రాంతంలో ఉన్నాయి. Because Persians. ఎందుకంటే పారసికులు. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, our point is, by the time we come to 6th chapter of Daniel, Daniel is plus 90. మన అంశం ఏమిటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చే సమయానికి దానియేలు వయసు 90 సంవత్సరాలు పైబడి. A very wonderful believer. చాలా అద్భుతమైన విశ్వాసి. He is not like you and me, falling and raising, falling and raising. నీకులాగా నాకులాగా పడుతూ లేస్తూ ఉండే విశ్వాసి కాదు ఆయన. In spite of all the captivity, all the troubles he was facing, he was maintaining his testimony. చెరలో ఉండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కూడా సాక్ష్యమును కాపాడుకున్నటువంటి ఘనుడు ఆయన. People like Daniel, Joseph or Esther, these are the people who moved the kings and kingdoms. దానియేలు, యోసేపు, ఎస్తేరు వీళ్ళు ఎలాంటి వారంటే రాజులు రాజ్యాలను కదిలించగలిగిన They never bothered about their life. వారి జీవితాల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. Such a great man of God, very faithfully lived up to plus 90. Even at that time also he has to face threats on his life. అంత గొప్ప దైవజనుడు, అంత నమ్మకంగా జీవించగలిగిన వ్యక్తి 90 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించి కూడా ఆ సమయంలో కూడా ఒక కష్టాన్ని ఎదుర్కొంటున్నాడు, శోధన ఎదుర్కొన్నాడు. There is a threat to his life. ఆయన జీవితానికి ఒక ముప్పు, ఒక బెదిరింపు వచ్చింది. Many times when we face troubles we complain. అనేకసార్లు మనం కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఫిర్యాదులు చేస్తాం. Oh, this problem is to me. అయ్యో ఈ సమస్య నాకు. What mistake I committed. నేనేం తప్పు చేశానా? Arey bhaiya, more than you he is wonderfully living for the Lord, yet plus 90 threat on his life. నీకన్నా ఎంతో గొప్పగా దేవుని కొరకు భయభక్తులతో జీవించగలిగిన ఆ దైవజనుడు 90 సంవత్సరాలు పైబడిన వయసులో ఆయనకే వచ్చింది ఆ బెదిరింపు. Now God is so faithful. ఇప్పుడు దేవుడు ఎంతో నమ్మకస్తుడు. Kings were changing, kingdoms were changing, but Daniel's post is not changing. రాజులు మారిపోతున్నారు, రాజ్యాలు మారిపోతున్నాయి, దానియేలు పదవి మారలేదు. Even during the 70 years of Babylonian captivity, kings changed. బబులోను యొక్క 70 సంవత్సరాల చెర జీవితంలో కూడా ఈ బబులోను రాజులు చాలా మంది మారిపోయారు. Yeah, Nebuchadnezzar was there. నెబుకద్నెజరు ఉన్నాడు. Earlier for 2 years his father Nabopolassar was there. అంతకు పూర్వం 2 సంవత్సరాలు మరి నెబుకద్నెజరు తండ్రి నెబోపోలాసర్ పరిపాలించాడు. And after Nebuchadnezzar we all know Belshazzar and all these people were there. నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సర్ వచ్చాడు. వీళ్ళందరి గురించి Kings were changing. రాజులు మారిపోయారు. But this Jewish captive Daniel's position is not changing. అని యూదుడైన వాడు చెరలో ఉన్నటువంటి ఈ దానియేలు యొక్క ఆయన పదవి మారలే. What God told, దేవుడు ఏమని చెప్పాడు? if you are obedient, మీరు కానీ విధేయులైతే you will be a head only, not tail. మీరు ఎప్పుడు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు. Always remember one thing. ఎప్పుడు కూడా ఒక విషయం If గుర్తుపెట్టుకోవాలి. you are having faith, you can get salvation. నీకు విశ్వాసం ఉంటే రక్షణ వస్తుంది. Because if you are having faith, God will add His grace to that. నీకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తన కృపను బట్టి రక్షిస్తాడు. But blessings are by your obedience. కానీ నీకు ఆశీర్వాదాలు రావాలి అంటే నీ నుండి విధేయత కావాలి. Time and again Moses says, obey, obey. If you obey, God will bless you. Deuteronomy 28. Leviticus 26 chapter, like this many places. ద్వితీయోపదేశకాండం 28 అయినా లేవియకాండం 26వ అధ్యాయం అనేక పర్యాయాలు మోషే ఇశ్రాయేలుతో చెప్తూ వచ్చారు, మీరు ఆయన మాట వినినెడలా మీరు విధేయత చూపిస్తే ఆశీర్వదిస్తారు. Though we are the children of God, many times we are not blessed in our lives. మనం దేవుని పిల్లలమైన అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఆశీర్వదించబడడం. One side we are telling that we are the children of the King of Kings, other side we are leading paupers' lives. ఒకవైపు ఏమో మేము రాజులకు రాజు ఆయన పిల్లలం అని చెప్పుకుంటాము, మరొక వైపు చూస్తే దరిద్రతలో ఉంటాం. Why? ఎందుకు? Because we are having faith, we are saved, but we don't show obedience to the word of God. విశ్వాసం ఉంది, రక్షణ పొందాం, కానీ దేవుడు మాట్లాడుతుంటే లోబడం, విధేయత చూపించాం. Obedience brings blessings. విధేయత చూపించినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. Obedience to the word of God brings blessings. దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తేనే నీ జీవితంలో ఆశీర్వాదాలు If you వస్తాయి. are not being blessed by God as you ought to be blessed today, yes, check your life where you disobeyed. ఈ రోజు ఎంతగానో ఆశీర్వదించబడవలసి ఉండిందో ఆశీర్వదించబడలేదా ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. And these people, వీళ్ళు always they were obeying the Lord. ఎప్పుడు కూడా దేవునికి విధేయులై ఉండేవారు. 70 years. 70 సంవత్సరాలు. Kings were changing, but Daniel was the prime minister. రాజులు మారిపోతున్నారు కానీ దానియేలు మాత్రం ప్రధానమంత్రి పదవిలో. Now the kingdoms also changed. ఇప్పుడు రాజ్యములు కూడా మారిపోయాయి. Babylonian kingdom gone and Medo-Persian kingdom came. బబులోను రాజ్యం పోయి
మాదీయ పారసీకుల రాజ్యం వచ్చింది. People like Cyrus and Darius started ruling. కోరెషు దర్యావేషు లాంటి వారు పరిపాలన ఆరంభించారు. Though kingdoms are changing, Daniel's position is not changed. రాజ్యాలు మారిపోతున్నా గానీ దానియేలు పదవి మారలే. Is it not a wonder? ఇది అద్భుతం కాదా? When a new king or new kingdom comes, in general, he will remove all the old officers, all the old ministers. ఒక కొత్త రాజు, కొత్త రాజ్యం ఏర్పడిందంటే మొట్టమొదట వాళ్ళు చేసే పని ఏమిటిది? ఈ పాత అధికారులు, మంత్రులు అందరిని తీసివేస్తారు. And see, they will appoint new people. కొత్త వారిని నియమించుకుంటారు. Because they worked for the people who are defeated. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన వారితో కలిసి పనిచేసిన వారు. So they may cause some harm to us. వాళ్ళు మనకి ఏదైనా హాని తలపెడతారు. Because of their association. ఎందుకంటే వారితో వారు కలిసి ఉండినారు So కదా. generally they will remove these people. సాధారణంగా పాత వాళ్ళని అందరిని తీసివేస్తారు. But what has happened to Daniel? కానీ దానియేలుకి ఏమైంది? Daniel is a child of God. దానియేలు దేవుని బిడ్డ. Kings may be changing, kingdoms may be changing, the position and the post of Daniel is not changed. రాజులు మారిపోవచ్చు, రాజ్యాలు మారిపోవచ్చు, కానీ దానియేలుకు ఉన్న స్థితి, దానియేలుకు ఉన్న పదవి మారలే. But at the same time, అదే సమయంలో the enemy will not be silent. శత్రువు కూడా ఊరక ఉండడు. Now after Darius have taken charge as the king, ఇప్పుడు దర్యావేషు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత, and we all know there are 120 princes were there. మనకు తెలుసు కదా 120 మంది అధిపతులు ఉన్నారు. The kingdom of Darius was divided into almost 120 provinces. దర్యావేషు రాజ్యం అంతా కూడా దాదాపు 120 సంస్థానాలుగా అది ఏర్పడింది. And when we came to Esther కాలానికి వస్తే how many of are there? ఎంతమంది ఉన్నారు అప్పుడు? 120 became 127. 120 నుండి 127కి వచ్చింది. The 120 became 127 and they are divided like Andhra and Telangana like 120 నుండి 127 ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు అల్లు విడిపోయారు. So 120 provinces were there during the days of Darius. దర్యావేషు కాలంలో 120 సంస్థానాలు. So to facilitate the administration, కాబట్టి అక్కడ ఉన్న ఈ పరిపాలన విభాగం వీటన్నిటి కూడా he has divided the kingdom into 120 provinces and kept 120 princes over it. రాజ్యం అంతటిని కూడా 120 సంస్థానాలుగా ఆయన విభాగించి 120 మంది అధిపతులను దాని మీద బాధ్యులుగా పెట్టినాడు. And above those 120 princes, ఈ 120 మంది అధిపతుల మీద there are 3 presidents are there. ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. And out of those 3 also, ఆ ముగ్గురిలో నుండి కూడా Daniel is the chief. దానియేలు ముఖ్యుడు. Now imagine the hierarchy in the kingdom of Darius. ఇప్పుడు ఊహించండి దర్యావేషు రాజ్యంలో ఉన్నటువంటి వరుస క్రమం ఎట్లా ఉందో. At the top Darius the king or emperor is there. అన్నిటికన్నా పైన చక్రవర్తి దర్యావేషు. And next to Darius Daniel is there. దర్యావేషు తర్వాత స్థానంలో దానియేలు. And again the 2 other prime ministers are ఆ there. తర్వాత మరొక ఇద్దరు ప్రధానులు ఉన్నారు. And under them there are 120 princes. వారి కింద 120 మంది అధిపతులు. This is the administrative hierarchy during the days of ఇది Darius. దర్యావేషు పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఆ పరిపాలన విధానం అట్లా ఉంది అది. Now ఇప్పుడు these 120 princes started plotting against, scheming against Daniel. 120 మంది అధిపతులు దానియేలుకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. Do you know why? ఎందుకో తెలుసా? They are so jealous of Daniel. దానియేలుని చూసి వాళ్ళు బాగా అసూయ వేసింది. Yeah, one side when God is blessing you, the enemy will be very jealous of you. ఒకవైపు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే మరొక వైపు సాతాను శత్రువుకి అసూయ పుడతాం. Why they were so jealous? ఎందుకు వాళ్ళు అంత అసూయపడ్డారు? These 120 princes may be thinking, ఈ 120 మంది అధిపతులు అనుకుంటుండొచ్చు, we fought the battle against Babylonians. మేము బబులోను వారి విరోధంగా యుద్ధం చేశాం. And at the cost of our life, many of our people died, yet we fought against మా Babylonians. ప్రాణాలే క్రయముగా పెట్టి మా వాళ్ళు చాలా మంది చనిపోయారు, మేము ఈ బబులోనుతో యుద్ధం చేశాం. And ultimately we won the battle against Babylonians. బబులోనుతో యుద్ధంలో మేమే గెలుపొందాము. So instead of we ruling, once again this Jewish slave became our prime minister. ఇప్పుడు మేము కదా ఏలుబడి చేయాలి పరిపాలన చేయడానికి, మరి దానికి బదులుగా ఈ యూదుడు చెరలో ఉన్నవాడు మా మీద అధికారిగా ఉన్నాడు ఏమిటి? Why this Darius is doing like this? ఎందుకు దర్యావేషు ఇట్లా చేస్తున్నాడు? Oh, we want to get rid of him. కాబట్టి ఈయన నుంచి మనం తొలగించుకోవాలి. We don't want to work under this Jewish slave. ఈ యూదుడైన ఈ బానిస ఇతని చేతి కింద మేము పని చేయం. And they plotted a plot. ఇక ఒక కుట్ర పన్నారు. And what they have done? వాళ్ళు ఏం చేశారు? They have gone to King Darius. దర్యావేషు రాజు దగ్గర, Oh king, ఓ రాజా, oh you have won a wonderful victory over the Babylonians. బబులోను వారి మీద అద్భుతమైన విజయం సాధించారు కదా. And now ఇప్పుడు for 30 days, 30 రోజుల కొరకు yes, nobody should bow before anybody. ఏ మనిషి కూడా ఇంకెవరి ముందు వారు సాగిలపడదు లేదా ప్రార్థన చేయదు. Any need, any request is there. వారికి ఏ అవసరత ఉన్నా ఏ మనవైనా కానీ All the people, whether it is small or big,
and they have to come before you, they have to bow before you. చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఏ అక్కరున్నా నీ దగ్గరికే రావాలి, నీకే మనవి చేసుకోవాలి. When these people is pumped Darius, ఎప్పుడైతే వీరందరూ వచ్చి ఈ దర్యావేషి కొద్ది గాలి కొట్టారో, then what Darius did? దర్యావేషి ఏం చేశాడు? అరే బహుత్ అచ్చా లగ్ రే, బాగానే ఉంది కదా మీ ఆలోచన, everybody bowing before me, అందరూ వచ్చి నాకు సాగిల అరే పడతారు, what a wonderful thing it is. ఎంత అద్భుతంగా ఉంటది ఇది. Because he is a worldly man, his pride became very active. లోక సంబంధి కదా, ఆయన కూడా కొంచెం గర్వం వస్తుంది కదా. And then he signed that decree. ఇక ఆ శాసనంపై సంతకం చేశాడు. Nobody should bow before anybody. ఎవరికి ముందు సాగి, no other god is there. ఏ దేవుడు అనేవాడు లేడు. I am everything. నేనే అంతా. Everybody must come before me. అందరూ నా దగ్గరికి రా. Oh brothers and sisters, సోదరి సోదరులారా, it is signed. అక్కడ సంతకం చేయబడింది. Remember, it is signed without the knowledge of Daniel. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దానియేలుకి తెలవకుండానే సంతకం చేశాడు. Now all the 120 princes are so jubilant, they are so happy. ఈ 120 మంది అధిపతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. Why? ఎందుకు? They know 3 important things. వాళ్ళకి 3 ప్రాముఖ్యమైన సంగతులు. One is, ఒకటి, Darius won't break his decree. దర్యావేషు తన ఆ శాసనాన్ని ఉల్లంఘించడు. So compulsorily it will be implemented. ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. And secondly, రెండవది, they know fully well that Daniel won't betray his faith. దానియేలు తన విశ్వాసం నుండి ఆయన తొలగిపోడు, ద్రోహం చేయడు. Even at the threat of martyrdom, yes, he will not leave his faith. ఒకవేళ ఆయన హతసాక్షిగా చేయవలసి వచ్చినా తన విశ్వాసం నుండి తొలగిపోడు. And the third reason why they are so happy is their plan, their scheme is flawless. వీరు సంతోషంగా ఉండేదానికి మరొక కారణం, వాళ్ళు ఏదైతే కుట్ర పనినారో, వాళ్ళు ఏదైతే ఆలోచన చేసినారో, ప్రణాళిక చేసినారో, అందులో ఏ తప్పేమీ లేదు. Yeah, Daniel will surely die. దానియేలు తప్పకుండా చనిపోతాడు. Their promotions be no longer hindered by or blocked by this foreign slave. ఇక వీరి పదోన్నతులు ఈ విదేశాన్ని, అన్య దేశానికి చెందిన ఈయన ద్వారా, ఇక ఈ దానియేలు చెరలో ఉన్న బానిస ద్వారా ఆటంకించబడవు. Brothers and sisters, సోదరి సోదరు, now Daniel's life is in great danger. ఇప్పుడు దానియేలు యొక్క జీవితం ఆయన ప్రాణానికి ప్రమాదం. They are celebrating. వాళ్ళైతే వేడుకలు Are చేస్తున్నారు. everything is over. Darius has signed the decree. అయిపోయిందంతా. దర్యావేషి కూడా సంతకం చేసినాడు. And they have observed Daniel for a long time. చాలా కాలముగా దానియేలుని వాళ్ళు గమనిస్తున్నారు. He will not betray his faith. ఆయన విశ్వాసముని ఆయన ద్రోహం చేయడు. Now we can get rid of Daniel. ఇప్పుడు మన దానియేలుని They are వదిలించుకోవచ్చు. celebrating. వాళ్ళు వేడుకలు చేసుకుంటారు. And now what has happened? ఇప్పుడు ఏమైంది? Verse 10. 10వ వచనం. We are going to meditate verse 10 this evening. ఈ సాయంకాలము 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. What has happened? ఏం జరిగింది? What is written there? ఇక్కడ ఏమని రాయబడింది? Now when Daniel knew that the writing was signed, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసు. every word we are going to see from verse 10 this evening. ఈ సాయంకాలం 10వ వచనంలో ఉన్న ప్రతి మాటని మనం ధ్యానం చేద్దాం. Now Daniel came to know that a decree was signed by Darius with so and so content. ఇప్పుడు ఇట్టి శాసనము అనగా ఈ దర్యావేషు, ఇవి ఏమైతే అందులో రాయబడి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ శాసనం సంతకము చేయబడిందన్న సంగతి దానియేలు తెలుసుకొని, Then what Daniel did? దానియేలు ఏం చేసినాడు? అప్పుడు Daniel was not in panic. దానియేలు భయపడిపోలే. A man of God will be like a lion. దైవజనుడు అనేవాడు, దైవభక్తి గలవాడు సింహం వలె ధైర్యం. He was not in panic. ఆయన ఏం బెదిరిపోలేదు. If you and I were there in the place of Daniel, దానియేలు స్థానంలో నీవు నేను ఉండుంటే what we would have done? మనం ఏం చేస్తుండే? Yeah, we will be running from pillar to post. అటు ఇటు పరిగెత్తేవాడు. Are everything is over. అంతా అయిపోయింది. I am going to die. నేను చనిపోతా. Or I have to betray my faith. లేకపోతే విశ్వాసాన్ని Oh, we will విడిచిపెట్టాలి. be planning and scheming so many things. ఇలాంటి అనేకమైన ప్రణాళికలు, ఆలోచనలు అన్ని చేస్తుంటాం. But what about Daniel? దానియేలు సంగతి ఏమిటి? Daniel got some options before him. ఇప్పుడు దానియేలుకి కొన్ని ఎంపికలు ఉన్నాయి. What are they? ఏమిటవి? Daniel can directly go to Darius. ఇప్పుడు దానియేలు నేరుగా దర్యావేషి దగ్గరికి వెళ్ళగలడు. ఆయన, Darius, I am next to you in the kingdom. ఓ దర్యావేషి రాజా, రాజ్యములో నీ తర్వాత స్థానంలో నీ కింద Without my knowledge, how they came to you? నాకు తెలవకుండా, నాకు చెప్పకుండా వాళ్ళు నీ దగ్గరికి ఎట్లా Without వచ్చారు? my signature, how they came to you? నా సంతకం లేకుండా నీ దగ్గరికి ఎట్లా
వచ్చారు No, 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 this is wrong. లేదు, ఇదంతా తప్పు. So you cancel it. కాబట్టి దాన్ని రద్దు చేయాలి. After I going through that decree, నేను ఈ శాస్త్రం అంతా చదివిన తర్వాత then we will think of it. దాని గురించి అప్పుడు ఆలోచన చేస్తాం. But why you have bypassed me? మరి నువ్వెందుకు నన్ను దాటేసి నేను కాదని సంతకం పెట్టావు? He can raise his objection to Darius. కాబట్టి దర్యావేషు దగ్గరికి వచ్చి అభ్యంతరాలని చెప్పొచ్చు ఆయన. And secondly, రెండోది, another option is there. మరొక ఎంపిక ఉంది ఆయనకి. Daniel is still the president. దానియేలు అప్పటికి కూడా ఆయనకు ప్రధానిగా ఉన్నాడు. He can give an order to kill all these 120 fellows. ఈ 120 మందిని చంపేయాలని ఆజ్ఞ ఇవ్వగలడు ఆయన. Who will say no? ఎవరు కాదంటారు? Even Darius also will not say no. దర్యావేషు కూడా కాదనడానికి లేదు. How much love Darius had towards Daniel we can see in the following verses. దర్యావేషుకి దానియేలు అంటే ఎంత ప్రేమో తర్వాత వచనాల్లో మనం చదవచ్చు. Daniel can explain to Darius, these things they have done only to kill me. దానియేలు దర్యావేషుకి ఇవన్నీ వివరించి చెప్పొచ్చు. అయ్యా ఇదంతా ఎందుకు చేశారు అనుకున్నావు? నన్ను చంపాలని కుట్ర పన్నారు. But కానీ Daniel is a man of God. దానియేలు దైవజనుడు. He has not opted any of these options. ఈ వీటిలో ఈ అవకాశాలు ఏవి ఆయన He never went to Darius. దర్యావేషు దగ్గర పోలేదు. What is written there? అక్కడ రాయబడిన After he heard that such a decree is signed, he was not in panic at all. ఇట్టి శాసనము సంతకము చేయబడునని దానియేలు తెలుసుకొనినను భయపడలేదు. What he has done. మరేం చేసినాడు? In verse 10 we can see 10వ వచనం మనం చూస్తాం. 7 important qualities we can see in verse 10 of the life of Daniel. ఈ 10వ వచనంలో దానియేలు జీవితంలో 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించవచ్చు. Why we are meditating? ఎందుకు ధ్యానం Yeah, చేస్తున్నాం? when we also go through such situations, మనం కూడా ఇలాంటి పరిస్థితులు గుండా how వెళ్తున్నాం. we have to respond, ఏ విధంగా మనం దానికి how we have to behave. ఏ విధంగా మనం Oh, ప్రవర్తించాలి? sometimes the axe may be hanging on our necks. కొన్నిసార్లు మెడ మీద కత్తి వేలాడుతుండొచ్చు. What to do? ఏం చేయాలి పరిస్థితిలో? And what Daniel did. దానియేలు ఏం చేశాడు? Number 1. మొదటిది, In English Bible we will follow the English sequence. ఇంగ్లీష్ బైబిల్ అనుసరించి మనం ధ్యానం చేస్తాం. Because in Telugu to form the sentence, yes, this side that side it was there. తెలుగులో కొంచెం ఈ మాటలు అటు ఇటుగా ఉండ, ముందు వెనకాల ఉంటాయి అవి. But to form the sentence, ఆ వాక్యం ఆ వాక్యాన్ని సమకూర్పు చేయడానికి దాన్ని కొంచెం వెనక ముందు ఉంటున్నవి. So English Bible. ఇంగ్లీష్ బైబిల్ అనుసరిస్తాం. First thing what he has done, మొదటిదిగా ఆయన ఏం చేశాడు? he went into his house. అతడు తన ఇంటికి వెళ్ళి. That's all. Never bothered. పట్టించుకోలే. అరే డానియల్ నిన్ను చంపేస్తారంట. దానియేలు నిన్ను చంపేయడానికి కుట్ర పన్నారు. జాండో భాయ్ చేసుకొని అరే చంపితే చంపని ఏముంది? నాట్ ఎట్ ఆల్ బాధ. అస్సలు భయం లేదు అది. నువ్వు నేను అదే నువ్వు నేనైతే బ్యాలెన్స్ అయిపోయి వరకు సెల్ ఫోన్ చేస్తూనే ఉంటాం. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయేదాకా ఫోన్లు అందరికి ఫోన్లు చేస్తాం. And that's why government has given unlimited calls. అందుకనే ప్రభుత్వం అన్లిమిటెడ్ కాల్స్ to everybody. అందరికి చెప్పుకుంటా. అన్నా జోసెఫ్ అన్న, అన్నా జోసెఫ్ ఇంకేముందన్నా అయిపోయిందన్న, ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంక చేసేసేయన్న, ఇంక చేసేయన్న. చేసేయ్. ఈయనేమో చచ్చిపోయి మెసేజ్ సిద్ధపడాలి. ఇంకా సావు దగ్గర ప్రసంగం సిద్ధపడాలి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. జోసెఫ్ అన్న అయిన తర్వాత అక్క, జోసెఫ్ అన్న తర్వాత అక్కడ ఇంకో అన్న, ఇంకొక అన్న, ఎవ్రీబడి అందరి దగ్గర వెళ్ళి రే వాడు చంపక ముందే చచ్చిపోతాడు. ఆడు చంపక ముందే ఇటు చచ్చిపోతాడు. ఎవ్రీ వన్. See, I am like that. నేను అట్లా ఉన్నాను. You are like that. మీరు అంతే కదా. But what Daniel is doing? దానియేలు ఏం చేస్తున్నాడు? He went to his house so coolly. ఎంత నిమ్మళంగా నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు. It is written in verse 3, Daniel chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. Daniel was having an excellent spirit in him. ఈ దానియేలుకి అతి శ్రేష్టమైన బుద్ధి తెలుగులో ఉంది. A person who is having excellent spirit, what he has done is, in the same verse it is written, he has gone to his house and prayed. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడనే ఈ పరిస్థితుల్లో ఈ వార్త విన్నప్పుడు అదే అధ్యాయంలో మనం చదువుతున్నాం, తన ఇంటికి వెళ్ళి he prayed. ప్రార్థన చేసినాడు. This is the first thing. ఇది మొదటి సంగతి. He went into his house. It speaks of Daniel's wisdom. తన ఇంటికి వెళ్ళాడు అంటే ఇది దానియేలు యొక్క జ్ఞానం గురించి Why? మాట్లాడు. ఎందుకు? Daniel experientially know that his house was a place of safety from the death threats. దానియేలుకి అనుభవపూర్వకంగా తెలిసిన సంగతి, దానియేలు యొక్క ఇల్లు ఇలాంటి మరణ బెదిరింపులు వచ్చినప్పుడు ఆయన ఇల్లు ఎంతో సురక్షితమైన ప్రదేశం. 2 times it is written in the book of Daniel, he went to his house, he went to his house. దానియేలు గ్రంథంలో 2 సార్లు రాయబడింది, దానియేలు తన ఇంటికి వెళ్ళి, దానియేలు తన ఇంటికి వెళ్ళి. Earlier, do you know when it is written? అంతకు ముందు ఎప్పుడు వెళ్ళాడో
ఎక్కడ రాయబడింది When Nebuchadnezzar had a dream, నెబుకద్నెజర్ కల వచ్చినప్పుడు, when Nebuchadnezzar wanted the dream and the interpretation, నెబుకద్నెజర్ ఆ కల చెప్పాలా, కల భావం చెప్పమన్నా, when all the magicians of Babylon, when they could not do it, బబులోని యొక్క గారడి విద్య మాంత్రికులు అందరూ, జ్యోతిష్కులు ఎవ్వరు ఏమి చేయలేకపోయారు. immediately Nebuchadnezzar has given a command, వెంటనే నెబుకద్నెజర్ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. kill all those fellows. ఈ జ్ఞానులందరినీ చంపేయండి అన్నాడు. At that time, ఆ సమయంలో Daniel has taken some time, దానియేలు కొంత సమయం అడిగాడు. and what he has done, ఏం చేశాడు? he has gone to his తన house ఇంటికి వెళ్ళి and he told his తన friends, స్నేహితులతో he చెప్పాడు. he told about all the danger. అక్కడున్న అపాయాలన్నిటి గురించి చెప్పాడు. Oh, along with the magicians of the Babylon, and Nebuchadnezzar is going to kill us also. బబులోని యొక్క మాంత్రికులు, జ్ఞానులు, తత్వవేత్తలు అందరితో పాటు మనలను కూడా చంపుతాడంట. 2:17. 2వ అధ్యాయం 17వ వచనం. Daniel 2:17. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, Same phrase. అదే మాట రాయబడింది. At the time of death threats, we know he was going to his house and praying. చంపుతామని బెదిరింపులు వచ్చినప్పుడు ఇక్కడ కూడా దానియేలు తన ఇంటికి వెళ్ళి వారితో కలిసి ప్రార్థన He has not protested to the king. రాజు దగ్గరకు పోయి ఆయన పోరాటం చేయలేదు. He has not tried to convince the princess. అధిపతులని ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేయలే. But what he has done? మరి ఏం చేసినాడు? Yeah, a wise man always, a man who is having excellent spirit, always goes to his house and he prays. జ్ఞాని అయిన వాడు, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు, ఆత్మ గలవాడు ఎప్పుడు కూడా ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. His house is a house of prayer. దానియేలు ఇల్లు ప్రార్థనా గృహం. What about your house? నీ ఇల్లు సంగతి ఏమిటి? Why we are not getting solution for our problem? మన సమస్యలకి పరిష్కారాలు ఎందుకు రావడం లేదు? Are you praying with other people of that ఆ house? ఇంటిలో ఉన్న ఇతర సభ్యులతో కలిసి ప్రార్థన చేస్తున్నావా? Many times. అనేక సార్లు So many people will come to our house. ఎంతో మంది మన ఇంటికి వస్తుంటారు. Pakkintakka, పక్కింటి అక్క వస్తుంది. Edirintanna, ఈ ఎదురింటి అన్న all these people. వీళ్ళందరూ వచ్చి And they will be carrying so much news. ఇవన్నీ వార్తలు మోసుకొస్తారు. మన ఇంటికి వచ్చి, మన ఇంటికి వచ్చి, అక్క అక్క తెలిసిందా? తెలిసిందా? ఏంటి తెలిసింది? నీకేనటి ఏనుగు చెవులు ఏంటి నీకేనేంటి తెలిసింది? ఏనుగు చెవులంత పెట్టి తెలిసిందా? తెలిసిందా? ఈ అక్క ఏమంటది? ఈ అక్క ఏమంటది? కొంచెం వినపడింది, ఏదో కొంచెం వినపడిందిలే. నాకు ఓన్లీ ఆబ్జెక్టివ్, నువ్వు సబ్జెక్టివ్. నాకు ఏదో కొంచెమే వినపడింది, నీకు అంతా తెలిసినట్టుంది కదా. కమాన్ సరే ఏటో చెప్పు. మరి వచ్చావు కదా, కూర్చో, కాఫీ పెడతా. కూర్చో, కాఫీ కూడా పెడతాను. మరి చెప్పి సొల్లుకి కాఫీ ఇవ్వాలి కదా. మరి సొల్లంతటికి మరి కాఫీ ఇవ్వాలా? Isn't it? కదా. తెలిసిందా? తెలిసిందా? Many times we will be wasting our time like that. అనేక సార్లు మన సమయం అంతా ఇట్లా వృధా చేస్తాం. I tell you brothers and sisters, సోదరి సోదరులారా మీతో చెప్తున్నా, నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకొక అక్క అన్న వచ్చి, ఇంకో అక్క అన్న ఎవరైనా వస్తే, అన్న తెలిసిందా అంటే then you tell. అప్పుడు మీరు చెప్పండి. Anyhow, you can tell it later, brother. సరే అదేదో తెలిసిన తర్వాత ఎప్పుడైనా చెప్పుదు కానీ. No, only you will tell. సరే ఇప్పుడు నేను చెప్పు, తర్వాత చెప్పు. But కానీ 10 minutes let us pray. ఒక 10 నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. 5 minutes you pray, 5 minutes I will pray. 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయి, నేను 5 నిమిషాలు ప్రార్థన తర్వాత చేస్తాను. నీకు తెలిసిందంతా సాయంత్రం దాకా చెప్పు. తర్వాత నీకు తెలిసింది అన్నావు కదా, ఈ సాయంత్రం నాకు చెప్పు. You ask them to pray. ప్రార్థన చేయమని చెప్పండి. Make your house a house of prayer. ఇల్లు ప్రార్థన గృహముగా మార్చండి. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You pray for 5 minutes. 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు. And then she will pray for another 5 minutes. మరొక 5 నిమిషాలు ఆమె ప్రార్థన చేస్తది. Then you ask. అప్పుడు నువ్వు చెప్పు. ఏంటక్కా తెలిసింది? అక్క చెప్పు, ఏదో తెలిసిందన్నావు కదా. పొయ్యి మీద కూరెట్టు వచ్చా. ఇంకా అప్పుడు ఆ పొయ్యి మీద కూరెట్టు వచ్చానులే, వెళ్ళిపోతాను. Many times we are not like that. అనేక సార్లు మనం అట్లా లేం. Brothers and sisters, సోదరి సోదరులారా, let us be very careful. జాగ్రత్తగా ఉందాం. Why we are in problems? మనం ఎందుకు సమస్యలకు Why we are not able to come out? ఎందుకు సమస్యల నుండి బయటికి When రాలేకపోతున్నాం? somebody comes to your house, okay, make your house a house of prayer. ఎవరో నీ ఇంటికి వచ్చారు, నీ గృహం ప్రార్థన గృహంగా మార్చు. Yeah, this is what a person who is having excellent spirit will do. అతి శ్రేష్టమైన బుద్ధి గల వ్యక్తి అయితే ఈ పని చేస్తాడు. Earlier when the axe was hanging on their necks, when Nebuchadnezzar had a dream, Daniel has gone to his house. 4 people prayed, and Daniel 2:19, God revealed that meaning and the dream to Daniel. అంతకు ముందు నెబుకద్నెజర్ వచ్చిన కళ ఎవరు చెప్పలేకపోయినప్పుడు అందరి మీద, జ్ఞానులందరి మీద కూడా ఖడ్గం మెడల మీద వేలాడుతూ ఉండగా దానియేలు తక్కిన వారితో కలిసి తన ఇంటికి పోయి ఆయన ప్రార్థన చేసినాడనుంది. 19వ వచనంలో దేవుడు ఆ కళ భావను కూడా
దానియేలుకి తెలియపరిచారు. What a joy. ఎంత సంతోషం. Instead of being killed, they are elevated. He was elevated as prime minister. వారు చంపబడడానికి బదులుగా అక్కడే ప్రధానమంత్రి అయిపోయాడు ఆయన. This is what you and I have to do. ఇది నువ్వు నేను చేయవలసిన పని. A wise person will do the same thing. కాబట్టి ఒక జ్ఞాని అయిన వాడు ఈ పని చేస్తాడు. He will make his house a house of prayer. తన ఇల్లు ప్రార్థనా గృహముగా మార్చుకుంటాడు. Daniel going to his house and praying speaks of the first quality, Daniel's wisdom. దానియేలు తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు అని ఆయన గురించి చెప్పుకునే ఈ మొదటి లక్షణంలో మనకి ఏం అర్థమవుతుందంటే దానియేలు యొక్క జ్ఞానము. And secondly, రెండవ, let us come to 6:10. ఇప్పుడు 6వ అధ్యాయం 10వ వచనానికి వస్తాం. And he went to his house and his windows being open. అతడు తన ఇంటికి వెళ్ళి తన కిటికీలు, తన ఇంటి పైగది కిటికీలు తెరవబడి ఉండగా. You all know, మీకు అందరికి తెలుసు కదా, everybody will expect. అందరూ ఊహించి All the other 2 presidents and 120 princes must have kept so many CIDs, so many spies around the house of Daniel. 120 మంది అధిపతులను ఆ మిగిలిన తక్కిన 2 ప్రధానులు కూడా ఈ దానియేలు ఇంటి చుట్టూ కూడా ఎన్ని నిఘా వర్గాలను పెట్టుంటారు. The moment when Daniel bows, దానియేలు మోకరించిన మరుక్షణం immediately bring that news. వెంటనే ఆ వార్త తీసుకొని We will tell to the king. రాజుకి చెప్పేద్దాం. Finish, the problem is solved. మన సమస్య పోయి. Daniel is a very intelligent man. Just now we have seen he is a man of wisdom. దానియేలు తెలివైన వాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, జ్ఞాని అయిన వాడు దానియేలు. Daniel knew very well many spies are there around his house. దానియేలుకి బాగా తెలిసిన విషయం, ఆయన ఇంటి చుట్టూ ఎంతో మంది నిఘా వర్గాలను ఏర్పాటు చేసి ఉంటారు ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా. But no fear. కానీ భయమే లేదు దానియేలు. He is not bothered. అసలు దాని గురించి పట్టించుకోలేదు ఆయన. And now ఇప్పుడు this speaks of Daniel's courage. ఇది ఏం మాట్లాడుతుందంటే దానియేలు యొక్క ధైర్యం. He must have seen through the window. కిటికీలో నుండి చూస్తుంటాడు. Very old man. చాలా వృద్ధుడు ఆయన. Plus 90 years. 90 సంవత్సరాలు పైబడి Very ఉన్నాడు. carefully he must have seen. జాగ్రత్తగా చూస్తుంటాడు అంతా. He knew all the people. వాళ్ళందరూ తెలుసు కదా ఆయనకి. They have joined recently. Daniel was in the post for more than 70 years. నిన్న మొన్న జాయిన్ అయి ఉంటారు కానీ దానియేలు ఈ పదవిలో 70 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన. So he knew everything. అంత తెలుసు ఆయనకి. He has seen some people around his house. కొంతమంది ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నారు. అరే చూసుకోండిరా. అరే చూసుకోండి. Daniel's courage. దానియేలు ధైర్యం. I want to die in sunlight rather. Yes, I don't want to be a compromising believer. నేను రాజీ పడే విశ్వాసినిగా కాదు, తేజరిల్లుతున్నట్టుగానే నేను మరణించాను. I want to confess my God before the people. నా దేవుడి గురించి ప్రజలందరి ముందు నేను చెప్పాలి. In Matthew 10:32-33 it is written. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు. If you confess me before the people, I will confess you before my Father in heaven. మనుషుల ఎదుట మీరు నన్ను గురించి ఒప్పుకుంటే పరలోకమున్న తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. Very openly he opened the windows. బహిరంగంగా తన కిటికీలు, ఇంటి కిటికీలు అన్ని తెరిచాడు. Yeah, he can close the windows and also pray. కిటికీలు మూసి కూడా ప్రార్థన చేయొచ్చు కదా. There is a danger. ఇక్కడ అపాయం ఉందిగా. Why should I open my windows? కిటికీలు తెరవాలి మరి. No, I will close my windows. లేదులే, కిటికీలు మూసేసి ప్రార్థన చేద్దాం. One time when we went to one place called Pukriya. ఓసారి పుక్రియా అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాం. It's a very interior place in Jharkhand. జార్ఖండ్ లో చాలా మారుమూల అడవి ప్రాంతం అది. When we were conducting meetings, brother and myself and 4 or 5 people are there. అక్కడ సహోదరుడు, నేను, మరొక 4-5 సహోదరులు ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టారు. Around 500-600 people attended, those tribal people. ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఒక 500-600 మంది వచ్చారు. But some of the enemies of the gospel, అయితే ఈ సువార్తకి శత్రువులైన వారు కొంతమంది, some 200 people, 200 మంది, they came with their stones and sickles and sticks to beat us. వాళ్ళు ఇక మమ్మల్ని కొట్టేయాలి, చంపేయాలని రాళ్ళు, కర్రలు, కత్తులని పట్టుకొని they burnt that shamiyanas. అక్కడ వేసే షామియానా, they have spoiled the generator మాట పెట్టేశారు, జనరేటర్ పాడు చేశారు. and they want to catch us. ఇక మమ్మల్ని పట్టుకోవాలనుకొని వచ్చారు. And all the 600 are there, but they are not having any weapons, they are having only Bible. 600 మంది అందరూ ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర ఆయుధాలు, కర్రలు ఏమీ లేవు, బైబిల్ ఉన్నాయి. we went into a house. మేము ఒక గదిలోకి పోయాం. And we have gone under a cot. మేము నిజంగా చెప్పండి మంచం కింద దూరం. And there we started praying. అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాం. Lord,
ప్రభువా today they are going to kill us. ఈ రోజు ఇంక మమ్మల్ని ఎట్లా చంపేస్తారు 4 years, 4 years, 5 years. 4-5 సంవత్సరాలు 4-5 years back. 4-5 సంవత్సరాలు Many times it has happened like that. చాలా సార్లు అట్లాంటి జరిగాయి. Even me, the Naxalites have taken me as captive so far 3 times. మరి ఇప్పటికే ఒక 3 సార్లు ఈ నక్సలైట్లు పట్టుకొని పోయారు రహస్యంగా. The easiest thing is standing here and preaching the word. చాలా సులువైన పరిచయం ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడి ప్రసంగం చేయడం. Because not so many threats. ఇక్కడ అన్ని బెదిరింపులు ఏమో. All believers will be there. అందరూ విశ్వాసులే ఉంటారు ఇక్కడ. Some fellow will be there, 1 or 2 fellows, that is not a issue also. ఒకరిద్దరు ఎవరైనా ఉంటారేమో, అది పెద్ద సమస్య. But going out for gospel, it is very difficult. సువార్త పని మీద బయటికి వెళ్ళడం అనేది కష్టమైన పని. When we were praying by being underneath the cot, మంచం కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు then some thoughts came. అప్పుడు కొన్ని తలంపులు. I contacted some of brother also in police department, some of the police in Andhra. అక్కడ మరి ఆంధ్రాలో కొంతమంది పోలీస్ వాళ్ళు ఉన్నారు. That was night time around 10 o'clock. అదే రాత్రి 10 అవుతుంది. Around the hut there are 200 people. ఆ గుడిసె చుట్టూ 200 మంది. We thought that is the last day. ఇక మేము అనుకున్నాం మా పని అయిపోయింది, ఇది ఆఖరి రోజు. One of the brothers with us are telling, brother ఏంటిది బ్రదర్, ఏంటి అరే ప్రార్థన చేయరా బాయ్ అంటే ఏంటిది బ్రదర్. మాతో వచ్చారు కొత్తగా, అప్పుడే ఆయన అన్న ఇది ఏంటన్నా ఇదేంటన్నా భయపడి బెదిరిపోతున్నాడు అన్న. భయపడకన్నా. For us it is not first time. ఎందుకు మాకు అది కొత్త ఏమి కాదు. When we came to open air preaching, we are ready for those things. సువార్త ప్రకటించడానికి వచ్చామంటే సావడానికి వచ్చినట్టే, దానికి సిద్ధపడి వెళ్ళాలి. Sometimes we have contacted some of the officers. కొంతమంది అధికారులను ఎవరినో ఫోన్ చేశారు. And they phoned to the Jharkhand officers. వాళ్ళు అక్కడ నుండి జార్ఖండ్ లో ఉన్న వారికి ఫోన్ చేశారు. Night 1:30, nearly 40 policemen, gunmen searching us, they have come to the for our rescue into the forest. రాత్రి 1:00 ప్రాంతంలో అడవిలో వెతుక్కుంటూ వచ్చారు ఒక 40-50 మంది పోలీసులు తుపాకులు పట్టుకొని వచ్చారు. See, somehow we are of course delivered. సరే, ఏదో విధంగా మేము ఇంకా అక్కడి నుంచి తప్పించాం. That is another big story. ఇది అదొక పెద్ద చరిత్ర. So we are not, see, we are telling that we are great believers, but we went under the cot and started praying. మనం గొప్ప విశ్వాసులని చెప్పుకుంటూ మంచం కింద దూరి అక్కడ ప్రార్థన చేస్తాం. ఒక ఆయనేమో బెదిరిపోయాడు. ఒక ఆయనేమో బెదిరిపోయాడు. బయట కొట్టి ఓడి బదులు మాట దేవుడు ఎరిగిన ఇక్కడ చచ్చిపోతాడు. బయట దెబ్బలు తినే మాట పక్కన పెడితే ఈ లోపల ఉండి భయానికి such a serious situation. ఆ పరిస్థితి అంత తీవ్రమైనది. Because night 10 o'clock, 11 o'clock they are shouting, they are all, they are constructed with mud, those huts. రాత్రి 10-11 గంటల ప్రాంతం, అది మట్టితో చేసుకున్నటువంటి గుడిసెలు. 200 people. అది అడవి ప్రాంతంలో 200 మంది వచ్చారు. With their sickles and with their stones and with their sticks. అన్ని కత్తులు, కొడవళ్ళు, కర్రలు పట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు. But somehow God protects. సరే, దేవుడు మాకు కాపాడాడు. But what I want to tell is, నా ఉద్దేశం ఏంటంటే, here only one man, Daniel. ఇక్కడ ఒక్కడే దానియేలు ఒక్కడే ఉన్నాడు. Opened the windows. కిటికీలు అన్ని తెరిచాడు. Yes. Come on, you see. చూసుకోండి. I am bowing now. ఇప్పుడు నేను మోకరిస్తాను. I want to confess God before you. మీ అందరి ఎదుట దేవుడి గురించి నేను ఒప్పుకుంటా, సాక్ష్యం ఇస్తాను. The second thing what we see in the life of Daniel is Daniel's courage. దానియేలు జీవితంలో రెండవ సంగతి దానియేలు ధైర్యము. Quickly we are going to see. త్వరగా మనం చూస్తాం. And now verse 10. ఇప్పుడు 10వ వచనం. He went unto his house, and his windows being open in this chamber towards Jerusalem. అతడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. Daniel is the prime minister. దానియేలు ప్రధానమంత్రి. He may be having very big bungalow. ఆయనకి చాలా పెద్ద బంగ్లా ఉండొచ్చు. And also very too many windows also will be there. ఎన్నో కిటికీలు కూడా చాలా వరకు ఉండొచ్చు. Yeah, for ventilation so many windows will be there. గాలి, వెలుతురు ఇవన్నీ రావడానికి కిటికీలు కూడా ఎక్కువనే పెట్టారు. Though many windows are there, ఇన్ని కిటికీలు ఉన్నప్పటికీ why he opened the windows towards Jerusalem? యెరూషలేము వైపుగా కిటికీలు మాత్రమే ఎందుకు తెరిచాడు? He is in the Medo-Persian kingdom. ఈయన మాదీయ పారసీకుల రాజ్యంలో ఉన్నాడు. But he opened the windows which are there towards Jerusalem. యెరూషలేము వైపుగా ఉండిన కిటికీలను తెరిచాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? He is using the windows not only for fresh air but to express his faith. He opened those windows. ఆ కిటికీలని చక్కని గాలి, చల్లటి గాలిని, తాజా గాలిని తీసుకోవడానికి మాత్రమే కాకుండా ఆ కిటికీలు తెరవడంలో ఉన్న ఉద్దేశం మరొకటి, దేవుని యందు ఉన్న విశ్వాసం. What a faith in the God of Abraham. అబ్రహాము దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది. What he is telling? ఏమని చెప్తున్నాడు? By opening the windows towards Jerusalem. యెరూషలేము వైపుగా కిటికీలు తెరిచి ఏమంటున్నాడు? Though I am staying here for the last more than 70 years. గడిచిన 70 సంవత్సరాలుగా ఈ దేశంలో నేను ఉన్నప్పటికీ, Oh Lord, ఓ దేవా, Jerusalem is my home. యెరూషలేము నా ఇల్లు. Wherever I am, నేను ఎక్కడున్నా Jerusalem is my home. యెరూషలేమే నా ఇల్లు. Oh, pilgrim mentality. కాబట్టి ఒక యాత్రికుని ఒక మనసు.
And not only that, అంతేకాదు, he knew what Solomon prayed. సొలొమోను ఏమి ప్రార్థన చేసినాడో దానియేలుకు తెలుసు. Later you can read, it is a long chapter, the prayer of Solomon in 1 Kings 8th chapter. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో చాలా పొడవాటి ప్రార్థన సొలొమోను చేసింది. తర్వాత చదవండి. And there what Solomon prayed. అక్కడ సొలొమోను ఏమని ప్రార్థన Oh చేశాడు? Lord, ఓ దేవా, if thy people because of their disobedience, if they have gone to a captivity, మీ ప్రజలైన వారు అవిధేయులైన కారణాన్ని బట్టి వారు చెరలోనికి వెళ్ళిపోతే, suppose if the enemies have taken them as captives, శత్రులు వారిని చెరగా పట్టుకొని and పోయిన in that captivity ఆ చెరలో నుండి there is a specific word used by Solomon. సొలొమోను చాలా నిర్దిష్టమైన ఒక మాట Do ఉపయోగించాడు. you know what he said? ఏమని చెప్పాడు తెలుసా? If they look unto this temple and pray, oh Lord, hear that prayer from ఈ heaven. మందిరము వైపు చూచి వాళ్ళు ప్రార్థన చేసినాడు, ఓ దేవా నీవు ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించు అన్నాడు. God accepted that prayer. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. That's why the glory of the Lord descended on that అందుకని day. ఆ దినాన దేవుని మహిమ దిగి వచ్చింది. Daniel remembered that prayer. దానియేలు ఆ ప్రార్థన My forefather Solomon, నా పితరుడైన సొలొమోను he prayed a wonderful prayer. అద్భుతమైన ప్రార్థన చేశాడు. If I open the doors toward Jerusalem and if I pray, the Lord in heaven will hear my prayer. యెరూషలేము వైపుగా ఉన్న కిటికీలు తెరిచి నేను ప్రార్థన చేస్తే ఆకాశమందున నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. As a matter of fact, there are no traces of the escape of Daniel. He has to die. వాస్తవంగా చెప్పాలంటే దానియేలుకు తప్పించుకునేటువంటి మార్గాలు ఇంకేమీ లేవు, కానీ చనిపోవలసిందే. All around his house spies are there and the decree is already signed. తన ఇంటి చుట్టూ కూడా నిఘా కాస్తా ఉన్నారు, కాపులా కాస్తున్నారు, శాసనం మీద సంతకం అయిపోయింది. This man is not moved at all. ఈ వ్యక్తి అస్సలు చలించలే, కదిలించబడలేదు. Oh Lord, ఓ దేవా, you agreed for that prayer. ఆ ప్రార్థనను అంగీకరించావు కదా, You said yes to that prayer. ఆ ప్రార్థనకి అవును ఆమేన్ అని Your చెప్పావు కదా. glory has descended after the ఆ prayer. ప్రార్థన అయిన తర్వాత నీ తేజో మహిమ దిగి వచ్చింది కదా. I am claiming that. ఆ వాగ్దానం నేను కోరుకుంటున్నాను. And I am opening my windows toward Jerusalem. ఇప్పుడు నా కిటికీలు యెరూషలేము వైపుగా తెరుస్తున్నాను. I am praying. నేను ప్రార్థన చేస్తున్నాను. Hear my prayer. దేవా నా ప్రార్థన Hear ఆలకించు. my నా prayer. ప్రార్థన ఆలకించు దేవా. What a faith. ఎంత విశ్వాసం అది. Towards Jerusalem speaks of the faith of Daniel. యెరూషలేము వైపుగా కిటికీలు తెరవట అనేది దానియేలు విశ్వాసం. Number one, we have seen the wisdom of Daniel. మొదటిది దానియేలు జ్ఞానం. Number two, we have seen the courage of రెండోది Daniel. దానియేలు ధైర్యం. And thirdly, we have seen the faith of మూడోది Daniel. దానియేలు విశ్వాసం. Fourthly, నాలుగో మాట from the same verse, అదే వచనం. how beautifully the Holy Spirit has recorded that verse 10. పరిశుద్ధాత్మ ఎంత సుందరంగా రాసి పెట్టాడు 10వ వచనంలో. Now when Daniel knew that the writing was signed, he went unto his house, and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దానియేలు మోకాళ్ళలోని He knelt down. దానియేలు మోకరించాడు. Wonderful thing. అద్భుతమైన సంగతి. The knees of Shadrach, Meshach, Abednego or Daniel, they will never bow before any king, anybody except the God of heaven. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వీరి మోకాళ్ళు ఏ రాజు ముందు కానీ ఏ మనిషి ముందు మానవుని ముందు వంగవు, పరలోకమందున దేవుని ఎదుట తప్ప ఇంకెక్కడ వంగవు. Why Shadrach, Meshach, Abednego were thrown into the fiery furnace? షద్రక్, మేషక్, అబేద్నెగోలకి మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో ఎందుకు పడవేశారు? They have not bowed down before the image. వారు ఆ విగ్రహం ఎదుట మోకరించలే, సాగిలపడలే. Oh, some of the compromising Christians may say, కొంతమంది రాజీ పడిపోయే క్రైస్తవులు చెప్పొచ్చు, అరే ఏమైందిరా భాయ్, లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉండాలా, ఏమైంది లోకంలో కదా మనం ఉన్నాం, ఆ తీరు పాటించాలి కదా. ఏమైంది మోకాళ్ళు ఉంటే, మోకాళ్ళలోకి పోతే ఏమైంది? మోకాళ్ళలోని పరలోకం ఉందని దేవునికే ప్రార్థన చేయొచ్చు కదా. మోకరించి కూడా పరలోకం దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు కదా. మనకి చాలా దొరుకుతాయి ఇలాంటి వచనాలు. ఇలాంటి మనకు బాగా దొరుకుతాయి. That's why God is not able to do wonders in our life. అందుకనే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు What they చేయలేకపోతున్నాడు. are telling to Nebuchadnezzar, వాళ్ళు నెబుకద్నెజర్తో oh ఏమంటారు? Nebuchadnezzar, you may be a great emperor. ఓ నెబుకద్నెజర్, నువ్వు గొప్ప చక్రవర్తి అయితే అయ్యుండొచ్చు. Our knees will never bow before any man. మా మోకాళ్ళు ఏ మానవుని ఎదుట వంగవు. Only one person they will bow. ఒక వ్యక్తి ముందే అది వంగుతాయి. Why? ఎందుకు? Who is that? ఎవరది? Yes, the God of heaven. ఆకాశ
ఆకాశమందున్నటువంటి You may దేవుడు. throw us into the fiery furnace. ఈ అగ్నిగుండంలో You may do anything to ఏమైనా us. చేసుకో, But we will not bow. మేము మాత్రం సాగిల పడేదే లేదు. God was so happy. దేవుడు ఎంత సంతోషించాడు. Shadrach, Meshach, Abednego may be thinking, okay, today they are throwing us into the fiery furnace and the fire will burn like any common man. We will go to God within minutes. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అనుకుంటారు, ఇక అయిపోయింది మా పని, ఆఖరి రోజు కదా, ఆ మంటల్లో పడేశారంటే మిగతా వారిని కాల్చినట్టు మమ్మల్ని కాల్ చేస్తుంది, అది మేము కాలిపోతాం, కొన్ని నిమిషాల్లో మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. Oh, joyfully. సంతోషంగా Are వెళ్ళిపోతాం. why to be slaves in Babylon? ఇంకా బబులోనులో బానిసలుగా We can go to God. దేవుడి దగ్గర వెళ్ళిపోవచ్చు. But what God is thinking? కానీ దేవుడు Are ఏమనుకుంటున్నాడు? veyendu rabba immediately. I want to go there. వేసేయండి వెంటనే నేను వెళ్ళిపోవాలి అక్కడికి. I want to go to the fiery నేను furnace. ఆ అగ్నిగుండంలోకి పోవాలనుకుంటున్నాను. What God is telling? దేవుడు My children, not you coming to me, I come to you. నా పిల్లలారా మీరు నా దగ్గర రావడం కాదు, నేనే వస్తున్నాను మీ దగ్గరికి. The fourth one is like the Son of God. నాలుగో వాడు దేవుని కుమారుని రూపాన్ని పోలి ఉన్నాడు. Yeah, he is like the Son of God. దేవుని కుమారుని రూపం. Nebuchadnezzar is telling. నెబుకద్నెజర్ చెప్తాడు. Later he ఆ declared. తర్వాత ప్రకటన చేశాడు. What I want to tell is these are knees. Yeah, wonderful knees. నా ఉద్దేశం ఏమిటంటే వీరి మోకాళ్ళు అద్భుతమైన మోకాళ్ళు అవి. They never knelt down before any power except the God of heaven. ఏ శక్తి అధికారాల ముందు అవి వంగవు, పరలోకమందున దేవుని ఎదుట తప్ప ఎవరి ముందు కూడా వారు మోకరించరు. Yeah, humility. దీనత్వం. Now, ఇప్పుడు it is written Daniel knelt down. దానియేలు మోకరించి అని రాయబడింది. Now, ఇప్పుడు చెప్పండి, what is his age? ఆయన వయసు ఎంత? నీకు మోకాళ్ళు నొప్పులుంటే పర్వాలేదు కానీ 90 ఏళ్ళోడు మోకాళ్ళు ఉన్నాడంటే మనకి సిగ్గు అనిపించడం లేదా? ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా మోకాళ్ళు సంబంధించిన వ్యాధి ఉంటే సరే పర్వాలేదు, కానీ 90 సంవత్సరాలు పైబడిన వాడు మోకరించాడు అంటే మనకు సిగ్గు కాదా? ఎన్నిసార్లు మోకరి ఎన్నిసార్లు మోకరిస్తున్నాం? మోకరించినోడు భక్తుడని కాదు. అంటే మోకరించేసిన వాళ్ళంతా భక్తులని కాదు. But what I am telling is, నా ఉద్దేశం a ఏమిటంటే man plus 90 knelt down. 90 సంవత్సరాలు పైబడిన వ్యక్తి మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఆయన Till today everybody was kneeling down before him ఇంతవరకు అందరూ వచ్చి ఆయన ముందు సాగిలపడ్డారు. because he is next to the emperor. ఎందుకు ఆ చక్రవర్తి తర్వాత స్థానంలో ఉన్నాడు. But today అయితే ఈ రోజు he knelt down before the God of heaven. పరలోకమందున దేవుని ముందు మోకరించాడు ఆయన. Plus 90. 90 సంవత్సరాలు పైబడి See ఉన్నాడు. the age of Daniel. దానియేలు వయసు చూడండి. Not only that. అంతేకాదు, See the position of Daniel. ఇప్పుడు దానియేలు యొక్క స్థితి పదవి చూడండి. 70 years prime minister. 70 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండినవాడు. నిన్న కాక మొన్న ఒక టెంపరీ క్లర్క్ ఉద్యోగం వచ్చింది మోకాళ్ళు వంగటంలా. నిన్నటిగాక మొన్న ఏదో ఒక చిన్న ఉద్యోగం, క్లర్క్ ఉద్యోగం, అది ఊడిపోతుంది రేపో మాపో. ఆ. మోకాళ్ళు వంగడంలే. ప్రైమ్ మినిస్టర్ ఫర్ 70 years. 70 సంవత్సరాల దాకా ప్రధానమంత్రిగా ఉన్నవాడు. Lord, before you I cannot stand, I will kneel down. దేవా నీ సన్నిధిలో నీ ఎదుట నేను నిలబడలేను, నేను మోకరిస్తున్నాను. The God of heaven was looking at this old man, faithful man, kneeling down as a prime minister. పరలోకములో నుండి ఆ దేవుడు ఈ 90 సంవత్సరాల వృద్ధుడు, నమ్మకస్తుడు, యథార్థపరుడు మోకరించాడు. దేవుడు చూశాడు. Why? ఎందుకు? Why he knelt down? ఎందుకు మోకరించాడు? By kneeling down, he is sending the mail to God. మోకాళ్ళ మీద ఉండి దేవునికి వార్త పంపిస్తున్నాడు ఆయన. What is that? ఏమిటది? Lord, you know the దేవా situation. పరిస్థితులన్నీ నీకు తెలుసు. I don't know what you are going to నువ్వు do. ఏం చేయబోతున్నావో నాకు తెలియదు, But కానీ this is my ఇది situation. నా పరిస్థితి. It is up to you. ఇక నీ ఇష్టం అది. He is sending the mail. ఆయన దేవునికి సందేశం పంపించాడు. Nowadays, every one of you are having cell phones. ఈ దినాల్లో అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. We will be sending emails. మనం అన్ని ఈమెయిల్ పంపిస్తాం Isn't it? కదండి. To our friends, ఫ్రెండ్స్ కి, to our relatives. బంధువులు Email. ఈమెయిల్ పంపిస్తాం. Sometimes what happens? కొన్నిసార్లు ఏమవుతుంది, What is that remark? ఏమంటామండి దానికి, దాంట్లో రిమార్క్ వస్తుంది, నాట్ డెలివర్డ్. అది చేరలేదు అని ఒక SMS లో మెయిల్ లో వస్తుంది, చేరలేదు. ద మెయిల్ ఈజ్ నాట్, ద మెసేజ్ ఈజ్ నాట్ డెలివర్డ్. మెసేజ్ నాట్ సెంట్ అని వస్తుంది. నాట్ సెంట్ కాదు, మెసేజ్ నాట్ డెలివర్డ్ అని వస్తుంది. డెలివర్డ్ సెంట్. ఓకే, సెంటో పెంటో ఏదో ఏదో వార్త అందలేదు, నువ్వు ఇచ్చావు కానీ అవతల వాడికి అందలేదు అని నీకు వస్తుంది జవాబు. ఈమెయిల్ విత్ ఆల్ అవర్ లేటెస్ట్ ఐఫోన్ ఆల్సో నవ్ అండ్ దెన్ ద మెసేజ్ కెనాట్ బి సెంట్ ఆర్ డెలివర్డ్. ఎన్ని కొత్త కొత్త ఫోన్లు, ఆధునికమైనటువంటి ఫోన్లు ఇన్ని ఉన్నా
చాలాసార్లు మనం పంపించిన మెయిల్ ఆ సందేశం అవతల వాడికి చేరడం లేదని వస్తుంది. That is email. అది ఈమెయిల్ అది. But what about Daniel? దానియేలు మెయిల్ ఏమిటి? Daniel mail is not email, it is an email. దానియేలు పంపించే వార్త సందేశాలు ఈమెయిల్ ద్వారా కాదు, మోకాళ్ళ మీద నుండి పంపుతాడు ఆయన. KNWE email. ఈమెయిల్ అది. ఈమెయిల్ లో నాట్ డెలివర్డ్, నాట్ సెంట్ రాదు. కాబట్టి ఈమెయిల్ లో మాత్రం నాట్ డెలివర్డ్, నాట్ సెంట్, చేరలేదు, అందలేదు, ఇలాంటి రావు. What a man of God. ఎంత దైవజనుడు. Daniel kneeling down speaks of Daniel's humility. దానియేలు మోకరించుట అనేది దానియేలు దీనత్వం గురించి మాట్లాడు. How many things we have seen? ఎన్ని విషయాలు చూసుకున్నాం? 4 things we have seen. 4 సంగతులు చెప్పుకున్నాం. Daniel's wisdom, దానియేలు జ్ఞానం, Daniel's courage, దానియేలు ధైర్యం, Daniel's faith, దానియేలు విశ్వాసం, Daniel's humility, దానియేలు దీనత్వం. and fifthly, 5వ 6th verse 6:10. 6వ అధ్యాయం. In his chamber toward Jerusalem, he kneeled upon his knees 3 times a day. యెరూషలేము వైపున తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టున తెరబడి ఉండగా అనుదినం ముమ్మారు మోకాళ్ళలోని 3 times a day. దినానికి 3 సార్లు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Yeah, the persistence in prayer. ప్రార్థనలో పట్టుదల. Many times we pray once and we will stop. అనేక సార్లు మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఒకసారి ప్రార్థన చేసి వదిలేస్తాం. మా ప్రభువా వాడికి బాగాలేదు, ప్రభువా వాడికి బాగలేదు, ఒక ఆర్డర్ పాస్ చేస్తాం దేవుడికి, ఆయనకే ఆజ్ఞలు ఇచ్చేస్తాం, అని బాగు చేయి. ప్రభువా వాడికి బాగలేదు, నువ్వు బాగు చేయి. ఆయన ఎనడో ఈడు బాగు కాడు. ఆయన వినిది లేదు, ఈయన బాగా ఇది లేదు. 3 times a day. దినానికి 3 సార్లు persistently. పట్టుదలగా ప్రార్థన. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. Many times we do not know how to pray. అనేక పర్యాయాలు ప్రార్థన చేయడం అనేది మనకు తెలియదు, రాదు. ఆ మాట అంటే చాలా కోపం వస్తుంది. ఈ మాట అంటే ఎంతమంది కోపం వచ్చేస్తుంది. నాకా ప్రార్థన చేయటమా? ప్రార్థన చేయడం. గాంధీ కొండ, విజయవాడ కొండలన్నీ ఊగిపోతుంటే నేను ప్రార్థన చేస్తున్నా. విజయవాడ కొండ అన్ని కొండలు ఊగిపోతుంటే నాకు ప్రార్థన రాదంటావా? మీటింగ్ అయిన తర్వాత ఎట్టకెళ్తావో చూస్తా. మీటింగ్ అయిన తర్వాత గేట్ మూసేయమనగా ఇప్పుడు నీ సంగతి చూస్తా. Many times we do not know how to pray. అనేక సార్లు ప్రార్థన చేయడం ఎట్లాగో మనకి రాదు. Not only we, మనమే కాదు, even disciples came to Lord Jesus Christ and asked, Lord, teach us to pray. శిష్యులు కూడా వచ్చారు, ప్రభుని అడుగు, ప్రభువా ప్రార్థన చేయడం మాకు నేర్పించన్నారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దెయ్యం ఎగిరిపోయింది. నువ్వు ప్రార్థన చేసినప్పుడేమో దయ్యం పారిపోయింది, వెంటనే పోయింది. నేను ప్రార్థన చేస్తుంటే దెయ్యం ఎగరడం. ఎంత ప్రార్థన చేసినా దయ్యం పోవడం, అది వెళ్ళి ఇంకో దాన్ని తీసుకొస్తుంది. అది పోయినట్టే పోయి ఇంకో దాన్ని తెస్తుంది. అది 1 కాదు 2 దెయ్యాలు. ఇది 1 కాదు 2 దయ్యాలు వచ్చాయి. వాట్ ఈస్ ద సీక్రెట్? ఏంటి ప్రభువా నీ ప్రార్థనలో రహస్యం? దయ్యాల గురించి ప్రార్థన చేయడంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. దయ్యాల దగ్గర ప్రార్థన చేయడం జాగ్రత్తగా చేయాలి. కరోనా ఓడితో చేసినా కానీ వస్తే వస్తుంది, పోతే పోతుంది. దట్ ఈస్ కరోనా వచ్చిన వాడికి ప్రార్థన చేస్తే అంటుతే నీకు అంటుతే అంటా, లేకపోతే లేదు, అది వేరే విషయం. బట్ కానీ దయ్యాల దగ్గర వెరీ కేర్ఫుల్. దయ్యం పట్టిన వాడి దగ్గర ప్రార్థన చేయడం జాగ్రత్తగా ఉండాలి. దయ్యం వచ్చి నీ మీద పడి ఊరుకోదు. ఎందుకంటే ఆ దయ్యం వచ్చి నీ మీద పడి అది ఊరుకోదుగా. ఇన్ బైబిల్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్. సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నాయి. సో లార్డ్ టీచ్ us to pray. దేవా ప్రార్థన చేయడం నేర్పించు. Then God taught them how to pray. అప్పుడు దేవుడు ఎట్లా ప్రార్థన చేయాలో వాళ్ళకి నేర్పించాడు. How to pray? ఎలా ప్రార్థన చేయాలి? See, when we pray, మనం ప్రార్థన చేసినప్పుడు at the end of the prayer, ఆ ప్రార్థన ముగింపులో all the people will say, అందరూ ఏమంటారు? అది ఆమెన్ అంటాడు, ప్రార్థన అన్నట్టు లెక్క. ఇప్పుడు మీరు అందరూ ఆమెన్ అనేసారంటే ఆయన ప్రార్థన విన్నట్టే. అది వినకపోయినా కానీ చివరిలో ఆమెన్ అంటాడు. ఆ చేసిన ప్రార్థన వినకపోయినా ఆమెన్ అంటారు కదా మీరు. Isn't it? అవునా కదా? ఎవ్రీబడి, అందరూ అమ్మయ్యా ముగించాడనే సంతోషంలో ఆమెన్ అంట. ముగించాడనే సంతోషంలోనైనా ఆమెన్ అంట. See, at the end of every prayer we say amen. That doesn't mean that we heard the whole prayer. ఆ ప్రార్థన చివరిలో అందరూ ఆమెన్ అంటున్నారంటే ఇంతసేపు చేసిన ప్రార్థన వినేసి ఆమెన్ అన్నట్టు కాదు కదా. In the early days of my Christian life in Hebron only, క్రైస్తవ జీవితం ఆరంభ దినాల్లో హెబ్రోన్లోనే జరిగింది. in the prayer meeting, ప్రార్థన కూడిక, suppose one sister or one brother starts praying, ఒక అక్క ప్రార్థన మొదలు పెట్టింది లేదా ఒక అన్న ప్రార్థన మొదలు పెట్టాడు. some people are very well known, that is if they start for 15 minutes they will not stop. It is a non stop. కొంతమంది గురించి అందరూ తెలిసిందే అది. వీళ్ళు మొదలు పెట్టారంటే కనీసం 15 నిమిషాలైనా 20 నిమిషాలైనా వదలరు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. And so when some sister starts, ఒక సహోదరి మొదలు పెట్టినప్పుడు we used to just push the next brother. పక్కన ఉన్నవాడికి వాళ్ళ తట్టేవాళ్ళు. ఏంటది? ఏంటది? టీ దాకా రావచ్చురా,
మనం పోయి మన పని చేసుకొని రావచ్చు. We were going to Golconda Chaurasta in Ajam Cafe having a cup of tea, of course 1/2. హెబ్రోన్ దగ్గరలో ఆజామ్ కేఫ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ వెళ్ళి ఒక టీ తీసుకొని చెరసగం తాగేవాళ్ళు. తాగేసి మళ్ళీ వచ్చేసరి మన అక్క ఇప్పుడు అమెరికాలోనో రష్యాలోనో ఉండేది. అక్క అప్పటికి ఇంకా అమెరికా నుండి రష్యా అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ల్యాండ్ కాల, ఇంకా దిగలేదు. అండ్ ఆఫ్టర్ we came, మేము వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 or 3 minutes, 2-3 నిమిషాల తర్వాత ల్యాండింగ్. అమ్మయ్య ఇక ఆమెన్ అంట. అండ్ we were telling amen. మేము అందరం ఆమెన్ అని. What does it mean? దాని అర్థం ఏమిటి? Does it mean that we have heard the prayer? అంటే మేము ఆమె ప్రార్థన అంతా వినేసామా? Many times saying amen is good, but that doesn't mean that we heard that prayer. అనేక పర్యాలు జరిగేది ఏమిటిదంటే ఆమెన్ చెప్పడం మంచిదే, దాని అర్థం నువ్వు ప్రార్థన వినేసి ఆమెన్ అన్నవు కాదుగా. ఆటోమేటికల్లీ ఆమెన్ అనుకోకుండా దానంతట అదే ఆమెన్ అనేది వచ్చేస్తా. కొంతమంది మధ్యలో మీటింగ్ గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా పక్కన ఒకడు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు, ప్రతి సెంటెన్స్ కి ఆమెన్ ఆమెన్ అంటుంటాడు. ఈ మధ్యలో మనకి డిస్టర్బెన్స్ అది. ఈ ప్రార్థన మధ్యలో ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన మన ప్రార్థన మధ్యలో ఆమెన్ ఆమెన్ అంటుంటాడు. ఫర్ ఎవ్రీ సెంటెన్స్ ఆమెన్, ప్రతి మాటకి ఆమెన్ అంటాం. ఈ గోల్ ఎక్కడది రాబో, ఈ గోల్ ఏంటిది రాబో. సో అదర్స్ టెల్లింగ్ ఆమెన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. ఇతరులు ఆమెన్ చెప్పడం అనేది ప్రాముఖ్యమైనదే కానీ అంత అవసరమైనది కూడా కాదు. బట్ వాట్ ఈస్ ప్రేయర్? అసలు ప్రార్థన అంటే ఏమిటి? హౌ లాంగ్ యూ హ్యావ్ టు ప్రే? ఎంతసేపు ప్రార్థన చేయాలి? యూ అండ్ ఐ హ్యావ్ టు ప్రే టిల్ హెవెన్ సేస్ ఆమెన్. నీవు నేను ఎంత దాకా ప్రార్థన చేయాలంటే పరలోకం నుండి ఆమెన్ అనేంత వరకు ప్రార్థన. ఎదరోడు ఆమెన్ చెప్పినప్పుడు ఇది అవుతుందని గ్యారెంటీ లేదు, వాడు అనుకుంటానని చెప్పాడు. ఎదరోడు ఆమెన్ అంటే నీది పని అయిపోతుందని కాదు, నువ్వు చేసిన ప్రార్థన టిల్ హెవెన్ సేస్ ఆమెన్. పరలోకం నుండి ఆమెన్. దట్ ఈస్ ద పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. అది ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థన చేయటం. డానియల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అట్ ఎ లేటర్ డేట్ హి ప్రేడ్ ఫర్ 3 weeks. We all know in 10th chapter. దానియేలు ప్రార్థన వీరుడు మనకు తెలుసు. ఆ తర్వాత 10వ అధ్యాయం చదువుతాం. 3 వారములు ప్రార్థన చేశాడు. Yes, 3 times a day. దినానికి 3 సార్లు. We can quote so many other examples also, men of God or women of God. దైవజనులు దైవజనురాలు వారి జీవిత అనుభవాలు ఎన్నో ఉన్నాయి వాక్యంలో. So from verse 10 we are seeing the 5th quality in the life of Daniel. 10వ వచనం నుండి దానియేలు జీవితంలో ఉన్న 5వ లక్షణాన్ని గురించి. Lord, you do something. దేవా నువ్వు ఏదైనా జరిగించు. My problem is beyond human capacity. నాకున్న సమస్య ఈ మానవ శక్తికి మించినది. No man can help me. ఏ మానవుడు నరమాత్రుడు నాకు Even the emperor Darius also cannot help me. He cannot change his decree. చక్రవర్తి అయిన దర్యావేషు కూడా నాకు సహాయం చేయలేడు. ఆయన రాసిన సంతకాన్ని ఆయన కూడా మార్చజాలడు. So you do something. కాబట్టి నువ్వే ఏదైనా జరిగించు. I do not know what you are going to do. ఏం చేస్తావో నాకు తెలియదు. Your thoughts are not like my thoughts. నీ తలంపులు నా తలంపులు. Your capacity is different. నీకున్న శక్తి సామర్థ్యం 3 వేరు. times a day. దినానికి 3 సార్లు. What are the 5 things we have seen? 5 విషయాలు ఏమని చెప్పుకున్నాం? మర్చిపోకూడదు. మర్చిపోద్ది. Number 1, మొదటిది Daniel's wisdom. దానియేలు జ్ఞానం. And secondly, his courage. దానియేలు ధైర్యం. Thirdly, his faith. మూడో దానియేలు విశ్వాసం. Fourthly, his humility. నాలుగోది దానియేలు దీనత్వం. And fifthly, ఐదోది his persistence. దానియేలు పట్టుదల. And sixthly, ఆరవ మాట. and 3 times a day and prayed already we have seen, and gave thanks before the Lord. దినానికి 3 ప్రార్థన చేసి తర్వాత ఏముంది? ఆయనను స్తుతించుచు వచ్చెను. He was giving thanks unto the Lord. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. What does it mean? దాని అర్థం ఏమిటి? Daniel's gratitude. దానియేలు యొక్క కృతజ్ఞత. See, now he prayed, so far the answer has not come. చూడండి, ఇప్పుడు ప్రార్థన చేసినారు, ఇంకా జవాబు రాలేదు. ఆ ప్రార్థన. It is easy to thank the Lord after God does something. దేవుడు ఏదైనా కార్యం జరిగిస్తే అప్పుడు కృతజ్ఞతలు చెల్లించడం అనేది సులువైన. Yeah, if you write the examinations, after the results comes, after you get passed, then thanking the Lord, okay, there is meaning. పరీక్షలు రాసావు, ఫలితాలు వచ్చాయి, నువ్వు పాస్ అయ్యావు, దానికి అర్థం ఉంది, కృతజ్ఞత కూడా. Or you are suffering from some disease, you have gone to the hospital, God has healed you, then thanksgiving meeting. ఏదో జబ్బు చేసిన హాస్పిటల్ వెళ్ళావు, బాగయ్యావు, వచ్చావు, కృతజ్ఞత కూడుక పెట్టావు, మంచిది. But here, మరి ఇక్కడ in the same verse it is written, Daniel thanked the Lord. అదే వచనం రాయబడింది, దానియేలు దేవుని స్తుతించుచు వచ్చాడు. He is thanking the Lord even before God performed the miracle. దేవుడు ఈ అద్భుత కార్యము ఇంకా జరిగించక ముందే దేవునికి వందనాలు అన్నాడు. Though death is waiting for him, he believed that God is going to do something. ఆయన కొరకు మరణం వేచిందన్న సంగతి తెలిసి కూడా దేవుడు ఏదో ఒక కార్యం జరిగించబోతున్నాడని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. This is the habit of the people of God. ఇది దేవుని ప్రజలకు ఉండిన అలవాటు. In the Bible, బైబిల్ గ్రంథంలో, yeah, they prayed for their needs. వారి అక్కర్ల కొరకు ప్రార్థన చేశారు. Whatever God does, whether he answers or not, they thanked the Lord. వాళ్ళు
దేవుడు ఏది చేసినా ఆ జవాబులో ఆయన అవునన్నా కాదన్నా పర్వాలే, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. Why? ఎందుకు? God knows the best for my life. నా జీవితానికి శ్రేష్టమైనది ఏదో దేవునికి If తెలుసు. God extends my life, it is good. If God finishes my life, it is good for me. నా ఆయుష్ పొడిగిస్తే మంచిదే, లేదా ఇంతటితో ముగిస్తే మంచిదే. This is the habit of the biblical personality. ఇది బైబిల్ వ్యక్తులకు ఉన్నటువంటి అలవాటు. How many times if you read the book of Psalms, కీర్తనల గ్రంథం మీరు ఎన్నిసార్లు మీరు చదువుతా David. ఉంటారు. దావీదు first verse. మొదటి వచనంలో, Oh Lord, all the enemies are around me. ఓ దేవా శత్రువులందరూ నన్ను చుట్టుముట్టారు. Lord, save me. దేవా నన్ను రక్షించు. When we come to 4th or 5th verse, Lord, I thank you. 4వ వచనంకి వచ్చేసరికి దేవా నీకు కృతజ్ఞతలు అంటాడు. So far God has not answered his prayer. దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వలేదు ఇంకా. Lord, this is my petition, this is my request, answer is your choice. దేవా ఇది నా మనవి, ఇది నా ప్రార్థన మాత్రమే, జవాబు నీ ఇష్టం ప్రభువా. Daniel's gratitude. దానియేలు కృతజ్ఞత. Brothers and sisters, సోదరి సోదరులారా, wonderful thing. అద్భుతమైన సంగతి. And God is very carefully looking at Daniel. దేవుడు దానియేలు వైపు ఎంతో జాగ్రత్తగా Not చూస్తాడు. only that day, ఆ రోజే కాదు, almost every day. ప్రతి దినం కూడా. Sixthly, Daniel gratitude. ఆ రోజుగా దానియేలు కృతజ్ఞత. And seventhly, 7వ another word is there. మరొక మాట కూడా ఉంది. What is that? ఏమిటది? As he did aforetime. యథా ప్రకారముగా. What does it mean? దాని అర్థం ఏమిటి? Daniel's practice. దానియేలుకు ఉన్నటువంటి ఆనవాయితీ, అదొక అలవాటు, వాడుక. Daniel's way of life. దానియేలు యొక్క జీవిత విధానం. It is written aforetime also he was doing like that. యథా ప్రకారముగా దానియేలు చేయొచ్చు. Not only in troubles, but it was his daily practice. కష్టాలు వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు కూడా ఆయన ఒక అలవాటు ప్రకారముగా ప్రార్థన చేసేవాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, many times we pray more number of times when we are in trouble. అనేక సార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ప్రార్థన When చేస్తాం. exams are there, we pray too many times. Even in the exam hall also we will pray. పరీక్షలు వచ్చాయంటే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో. పరీక్ష హాల్కి వెళ్ళి కూర్చొని కూడా తెగ ప్రార్థన చేస్తాం. Yeah, if suppose if somebody is not well, okay, we will pray many times. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే చాలా సార్లు ప్రార్థన చేస్తాం. But what about Daniel? కానీ దానియేలు మాట, Whether the danger is there or not, every day, aforetime it is his day, way of life, it is his practice. ఆ అపాయము వచ్చినా అపాయం లేకపోయినా యథా ప్రకారముగా వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేసేవాడు. 7 important things in the life of Daniel. దానియేలు జీవితంలో 7 ప్రాముఖ్యమైన సంగతులు. Daniel's wisdom, దానియేలు జ్ఞానం, Daniel's courage, దానియేలు ధైర్యం, his faith, దానియేలు విశ్వాసం, his humility, దానియేలు దీనత్వం, and his persistence, దానియేలు పట్టుదల, and not only that, his gratitude, అంతేగా దానియేలు కృతజ్ఞత, and his way of life. తన జీవిత విధానం. This is this side of the coin. ఇదంతా కూడా నాణెంకి ఇటువైపు ఉన్నది. What is happening this side of heaven? మరి పరలోకానికి యువతల వైపు ఏం జరుగుతా ఉంది? This is what has happened. ఇది జరిగినటువంటి సంగతి. But on the other side of the coin, మరి ఆ నాణెంకి అవతల వైపు, the moment Daniel knelt down, దానియేలు మోకరించిన మరుక్షణం there was busyness in heaven. పరలోకం అంతా కూడా సందడిగా ఉంది అక్కడ. Why? ఎందుకు? Daniel knelt down. దానియేలు మోకరించాడు. When a poor believer kneels down, he can shake heaven, I am telling. ఒక దీన విశ్వాసి మోకాళ్ళ మీదకి వచ్చాడంటే పరలోకంలో అలజడి సృష్టించబడుతుంది. Moment this old man Daniel knelt down, ఈ వృద్ధుడైన దానియేలు మోకరించగానే the Lord Jesus Christ saw you. యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. What, my son, you are kneeling? ఏంటి నా కుమారుడా మోకరించేదేంటి? Lord Jesus Christ seeing means యేసుక్రీస్తు ప్రభువారు all చూస్తున్నారంటే the angels. దేవదూతలు అందరూ వచ్చేసారు. क्या हुआ? ఏమైంది? Arey, what is happening? ఏమైంది? Every angel. దేవదూతలు అందరూ వచ్చేసారు. Lord, what is happening? ఏంటి ప్రభువా ఏం జరుగుతా ఉంది? Daniel is kneeling down. ఇగో దానియేలు See, మోకరించాడు. 90 years man, 90 సంవత్సరాల Prime Minister, ప్రధానమంత్రి, how humble he is. ఎంత దీనుడయ్యాడు చూడు. Arey, what is the need, Lord? ఏంటి ప్రభువా ఏంటంటే అక్కరేమిటి? Cherubims and seraphim. కెరూబులు, సెరాపులు, Oh, great angels. మహా గొప్ప Oh, దూతలు, Michael. మిఖాయేలు, All these people. అందరూ వచ్చేసారు. Lord, దేవా shall I go? వెళ్ళమంటావా? వెళ్ళిపోమంటావా? నన్ను వెళ్ళిపోమంటావా? చూసుకోమంటావా? చూసుకోమంటావా? మన భాషలో మన భాషలో అదే కదా. వెళ్ళి చూసుకోమంటావా? వెళ్ళి చూసుకోమంటావా ప్రభువా? దూసుకుపోతా. దూసుకుపోతాను. చూసుడు కాదు ఇక్కడ. ఇక్కడ చూసేది దూసుకునేది కాదు. And carefully the Lord is observing. దేవుడు జాగ్రత్తగా గమనిస్తాడు. This man is praying. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. Then at last చివరికి God said, దేవుడు చెప్పాడు, Daniel doesn't know all these things. ఇదంతా దానియేలుకి తెలియదు. He is simply praying. ఊరికే ప్రార్థన What చేస్తున్నాడు. is happening in heaven, Daniel doesn't know. పరలోకంలో ఏమి జరుగుతుందో దానియేలుకి తెలియదు. God said, దేవుడు చెప్పాడు. angel, ఒక దూతతో అన్నాడు,
Go. నువ్వు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి ప్రభు? ఎక్కడికి ప్రభు? Go to the lion's den. సింహముల గుహలోకి వెళ్ళిపో. Tell them. చెప్పు వాళ్ళతో. Keep all those lions in order. సింహాలతో చెప్పు లైన్లో ఉండిపోవాలంతా. That angel. ఆ దూత Yes, came directly to the lion's den. నేరుగా సింహాల గుహకు వచ్చేసి. Remember, Daniel never knew what is happening. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో దానియాలకు తెలియదు. He is only praying in the danger. కేవలం అపాయంలో ఉండి ప్రార్థన మాత్రం చేస్తున్నాడు. Arey, suddenly great light was there in the lion's den. అకస్మాత్తుగా ఉన్నట్టుండి సింహముల గుహలో పెద్ద వెలుగు వచ్చింది. Not one or two lions, hundreds of lions are there. ఒకటి రెండు సింహాలు కాదు, వందల కొద్ది సింహాలు. It is not a cage, it is a den. అది సింహము బోను కాదు, సింహముల గుహ అది. Because the next day when all the governors, their families are thrown into the den, before they came to the earth, fallen to the earth, they have eaten all those fellows. ఎందుకంటే మరుసటి దినం 120 మంది అధిపతులు, ప్రధానులు, వారి కుటుంబాలతో సహా అందరిని తీసుకొని వచ్చి ఆ గుహలో పడవేసినప్పుడు కింద పడక ముందే సింహాలన్నీ పోయి పట్టుకొని తినేసేవాళ్ళు. Very dark. చాలా చీకటిగా ఉన్నది. It is a big den. అదొక పెద్ద గుహ. Suddenly the angel came. అకస్మాత్తుగా దూత వచ్చాడు. Great light. పెద్ద వెలుగు వచ్చింది. What is this? ఇదేమిటి? Arey, always criminals are thrown into this den. ఎప్పుడు చూసినా ఈ గుహలో నేరస్తులు వేసేవాళ్ళు కదా. Today what is this light? ఈ వెలుగు ఏమిటి? Oh, every lion it was జూలు అటు ఇటు ఊపుకుంటూ. సింహాలన్నీ కూడా జూలు ఊపుకుంటూ చూస్తా ఉన్నాయి. అరే క్యా హువా రే భాయ్? ఏమైంది ఇవాళ? ఏమై ఉంటది? ఏమిటి ఇదంతా? Yeah, animals can recognize angels. జంతువులు దూతలని గుర్తుపడతాయి. Balaam's donkey recognized angel. బిలాము కూర్చున్న గాడిద ప్రమాదాన్ని గుర్తించింది. Isn't it? కాదా? Saw the angel. దేవదూతను చూసింది. Yes. And recognized. గుర్తుపట్టింది. And stopped there. ఆగిపోయింది అక్కడ. Lions. సింహాలు. అరే today angel came. ఇదేంటి ఈ రోజు దేవదూత వచ్చారు? The heaven came down. పరలోకం దిగి వచ్చింది. అరే what is this? ఏమిటి ఇదంతా? దేవదూతతో ఎవరు మాట్లాడతారు? దేవదూతతో ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడేది లేదు. They all came to their president. వీళ్ళందరూ కలిసి బాలకో నాయకుడు ఉన్నాడు, అక్కడికి వచ్చారు. ముసలి లయను, ముసలి సింహం ఎంతో మందిని తిని ఉంటుంది అది. ఎంతమంది తినేసి ఉంటుందో. నువ్వు మాట్లాడు. ఆ ఏంజల్ ఎందుకు వచ్చింది? ఆ దూత ఎందుకు వచ్చిందో నువ్వు అడుగు ఒకసారి. At last taking courage. చివరికి ధైర్యం తెచ్చుకొని దిస్ సీనియర్ లయన్, ఈ పెద్ద సింహం, సరేలే ముసల్దాన్ని అయిపోయి ఏంజల్ కోపం మీద చంపేది పోతే సరేలే ఎలాగో ముసల్దానయ్యాను, దేవదూత సంపద చంపేస్తుందిలే పోని అడుగుదాం. ఓ ఏంజల్, ఓ దేవదూత, why you came here? ఎందుకు వచ్చావయ్యా నువ్వు? So much light, we are so happy. ఎంత వెలుగు, మాకు ఎంత సంతోషం అవుతుంది. Anyhow, as animals we cannot go to heaven. Today heaven came down to our den. సరే జంతువులంగా మేము పరలోకంలోనికి ప్రవేశం మాకు లేదు కదా, పరలోకమే దిగి వచ్చింది ఇక్కడికి. Why you came? ఎందుకు వచ్చావు మరి? The angel said. అప్పుడు దూత చెప్పింది, all the lions are there. అన్ని సింహాలన్నీ ఉన్నాయి. all the cubs are there. అన్ని సింహ పిల్లలు ఉన్నాయి. all those things are అన్ని అక్కడే ఉన్నాయి. because suddenly light, in their lifetime first time they have seen. వాటి జీవిత కాలంలో మొదటిసారి ఇంత గొప్ప వెలుగు చూసేసి all gathered a big meeting like our youth meeting. సింహాలన్నీ మన యవనస్తుల కూడికలాగా అవి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. brother Joseph was telling cubs are there, lions are there, old lions are also there. జోసెఫ్ అన్న చెప్పారు కదా, సింహ పిల్లలు ఉన్నాయి, ముసలి సింహాలు ఉన్నాయి, యవన సింహాలు అన్నీ ఉన్నాయి. అందరూ వచ్చారు. So all are sitting. అందరూ కూర్చొని ఉన్నారు. And then the angel started speaking. అప్పుడు దేవదూత మాట్లాడుతాడు, hey lions, hey సింహాలారా, be careful. జాగ్రత్త. Tomorrow an honorable man is going to visit your den. రేపటి దినాన చాలా ఘనమైనటువంటి ఒక వ్యక్తి, అంత గౌరవనీయుడు మీ గుహకు వస్తున్నాడు ఆయన. Be careful. జాగ్రత్త. Honorable man? అంత ఘనమైన వాడా? Always criminals are thrown into this. ఎప్పుడు చూసినా నేరస్తులు వచ్చేవారు కదా ఇక్కడ. Honorable man. అంత ఘనమైన వాడా? If honorable man is coming, oh angel, why you came? మరి అంత ఘనుడు ఆయనే వస్తుంటే మరి నువ్వెందుకు వచ్చావు? The angel said, అప్పుడు దేవదూత అన్నాడు, I am his servant. నేను ఆయనకు సేవకుడిని. See how much God is taking care. చూసారా,
దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. When you want to stand for the Lord, నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకున్నా, the angel is telling, దేవదూత చెప్తుంది, oh, with so much jealousy they are going to throw that man into this den. అంత అసూయతో వీళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని సింహముల గుహలో పడేయాలనుకుంటున్నారు. And I came here so that I may carry him, so that his foot may not strike against the stone. ఆయన పడేసినప్పుడు రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకోవడానికి వచ్చాను. I am his servant. నేను ఆయన సేవకుడిని. The lions, ఆ సింహాలన్నీ, you are an angel, నువ్వు దేవదూత కదా, you are a servant. నువ్వు సేవకుడా? Yes, అవును, I am a servant. నేను సేవకుడినే. He will be here ఆయన ఇక్కడ ఉంటాడు, for some time. కొంతసేపు ఉంటాడు ఇక్కడ. Don't make any noise. ఏమి గడబడి చేయద్దు, ఎవరు ఏం మాట్లాడదు. And you must be silent. మౌనంగా ఉండాలి, ఎవ్వరు నోరు మెదపదు. Can you imagine how much silence would be there on that day? ఊహించగలరా ఆ దినాన్న సింహం గుహలో ఎంత మౌనంగా ఉందో. What an anxiety when that honorable man will come. ఎంత ఆందోళనగా ఆతృతగా చూస్తున్నా, ఆ ఘనమైన వ్యక్తి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా. ఇవన్నీ The cubs do not know all these things. మరి సింహ పిల్లలు ఉన్నాయి, వాటికి తెలియదు ఇవంతా. They will be jumping here and there. అటు గదులేస్తా ఉన్నాయి. And then once again the old lion asked, మరి ముసలి సింహం the angel, ఆ దేవదూత అడుగుతాను, ముసలి సింహం వచ్చి, అయ్యా మేము మౌనంగా ఉంటాం, అయ్యా మేము మౌనంగానే ఉంటాం కానీ ఈ పిల్ల సింహాలు మరి ఇవన్నీ ఈ పిల్ల సింహాలు ఉన్నాయి, they will not be silent. ఈ ఊరికి ఉండవు కదా, చాలా అల్లరి. ఇవి చాలా అల్లరి చేస్తారు. Then the angel said, అప్పుడు దూత చెప్పింది, send them to Sunday school. అయితే వాళ్ళు సండే స్కూల్కి పంపించేయండి. Don't, when he comes, ఆయన వచ్చినప్పుడు I cannot open my mouth. నేనే నోరు తెరవలేను. And why these cubs? మరి ఎందుకు ఈ సింహ పిల్లలంట? చలో పంపించేయండి, సండే స్కూల్ పంపించండి. Only you people are. మీరు మాత్రమే. Probably the angel may be sharing so many things. బహుశా దేవదూత చాలా విషయాలు చెప్పుంటది. Maybe talking about Daniel and his greatness. దానియేలు గొప్పతనం గురించి సింహాలతో చెప్తూ ఉంటాడు. Daniel never knew what God is arranging. ఇక్కడ దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడో దానియేలుకి తెలియదు. Daniel is just praying. దానియేలు ఊరికే ప్రార్థన చేస్తున్నాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, what a wonderful man of God. ఎంత అద్భుతమైన దేవుడు. What a loving God we are having. మనకి ఎంత ప్రేమగల దేవుడు ఉన్నాడు. And slowly the evening has come. నెమ్మదిగా ఇక సాయంత్రం అయింది. Any small sound, they are all alerted. చిన్న అలికిడైనా గానీ సింహాలన్నీ కూడా మేల్కుంటున్నాయి. And suddenly అకస్మాత్తుగా there was a small noise that is rolling the lid of that den. ఆ గుహ ముఖ ద్వారం దగ్గర దొర్లించినటువంటి ఒక శబ్దం వినపడింది. What the angel was doing, tell me. దేవదూత ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి. Stood like this. అలా నిలబడిపోయి ఉంటాడు. So that to carry Daniel, because they are going to throw him. దానియేలుని విసిరేస్తారు కదా, లోపల పట్టుకోవడానికి సిద్ధపడిపోయి ఉంటాడు. When angel was standing, దేవదూత నిలబడి ఉంటే what about the lion? మరి సింహాలు, their heart was beating very high. సింహాలు గుండె బాగా వేగంగా కొట్టుకుంటుంటాయి. Isn't it? కాదండి? Yes. They were all very anxiously looking. సింహాలని ఎంత ఆతురతగా చూస్తా ఉన్నాయి. Suddenly అకస్మాత్తుగా they have thrown Daniel. దానియేలుని విసిరేశారు గుహలో. Angel, దేవదూత ఉన్నాడు అక్కడ. so that his foot may not strike against the stone. తన పాదము రాయికి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి వచ్చిన దూత. Yes, he stood. నిలబడ్డాడు. Then Daniel said, అప్పుడు దానియేలు అంటాడు, you are here? నువ్వు ఇక్కడే ఉన్నావా? This is not the first time Daniel seeing the angel. దానియేలు దేవదూతని చూడడం ఇది మొదటిసారి కాదు. Then what the angel was telling? దేవదూత ఏమని చెప్పుంటాడు? Yesterday only I came. నిన్న దినమే నేను వచ్చాను. The moment when you knelt down, నీవు మోకరించిన మరుక్షణం God sent me. దేవుడు నాతో చెప్పాడు. God sent me to this దేవుడు నన్ను place. ఇక్కడ పంపించాడు, వెళ్ళమన్నాడు. Oh, is it? ఆయన సేవకుడు. Oh, is it? అవునా? ఇది నిజమా? Okay. సరే, Let us pray. సరే ప్రార్థన చేద్దాం. So both Daniel and they were bowing. దానియేలు దూత మోకరించారు ఆయన అలవాటుగా. Now what all the lions were doing? మిగతా సింహాలన్నీ ఏం చేస్తూ ఉంటుంటాయి? Already the angel prepared them. ఇప్పటికే దూత వాళ్ళందరినీ సిద్ధపరిచింది. ఆయన మోకాళ్ళు ఉంటే మీరు మోకాళ్ళు ఉనాలా? ఆయన వచ్చి మోకరించాడా? మీరందరూ మోకరించాలా? The den became a prayer meeting. ఇప్పుడు సింహం గుహ ప్రార్థన కూడిక అవుతుంది. All the animals, all the lions, సింహాలన్నీ కూడా they knelt down. అవి మోకరించే. When those camels took by Eliezer, when they knelt down, yes,
In Padanaram, can't these lions kneel down? ఎలియాజర్ తీసుకొని పోయిన ఒంటెలు పతనారంలో మోకరించగలిగి ఉండగా సింహాలు మోకరించవా? Became a prayer meeting. అది ప్రార్థన కూడికైంది అక్కడ. Over. అయిపోయింది. And now Daniel and angel are speaking. ఇప్పుడు దానియేలు దూత మాట్లాడుకుంటున్నారు. And who are hearing? ఎవరు వింటున్నారు? All these animals are hearing. జంతువులు ఈ సింహాలన్నీ వింటున్నాయి. Oh Lord, we do not know how the heaven will ఓ be. దేవా, పరలోకం అంటే ఎలా ఉంటుందో మాకు తెలియదు. Today we are enjoying heaven on earth because this honorable man has come to our den. ఈ రోజైతే ఇదిగో ఈ ఘనమైన వాడు మా గుహలోనికి వచ్చినందుకు భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తున్నాం. Whole night. రాత్రంతా కూడా. Oh, they were hearing. వాళ్ళు వింటా ఉన్నాయి. They were sitting. కూర్చొని ఉన్నాయి. No food, nothing. ఆహారం లేదు. Even no hunger also. ఆకలే లేదు. Wonderful words they are hearing. అద్భుతమైన మాటలు వింటున్నాయి సింహాలు. And on the other side in the palace of Darius. మరొక వైపు దర్యావేషు రాజభవనంలో What is happening? అక్కడ ఏం జరుగుతా He ఉంది? stopped all the dancings and all the entertainment. అంత నాట్యము వినోదాలు అన్ని ఆపేశారు. And he is waiting when it will be morning. ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తున్నాడు దర్యావేష్. To make the whole story short. సరే ఇప్పుడు ఇదంతా క్లుప్తంగా చేసి Because it is already 9:05. 9 గంటలు అయిపోయింది. So, brothers and sisters. సోదరి సోదరులారా, And the next day, మరుసటి దినం what has happened? ఏం జరిగింది? Early in the morning, పెందల కాడని the emperor, like a madman, he was running to the den. ఆ చక్రవర్తి దర్యావేషు పిచ్చి పట్టినవాడు పరిగెత్తుకుంటూ గోదావరికి వచ్చాడు. Shouting in the streets. ఆ వీధులలో కేకలు వేస్తున్నాడు. Oh Daniel, ఓ దానియేలు, oh the God whom thou art serving, could he save you? నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? He came to the den. ఆ గుహ దగ్గరికి వచ్చాడు. He has seen. చూశాడు. And Daniel is answering. దానియేలు ఇక్కడ జవాబు Oh చెప్తున్నాడు. king, ఓ రాజా, the Lord has shown his mercy. దేవుడు నన్ను I కనికరించాడు. found favor in the sight of God. నేను దేవుని దృష్టికి దయ పొందినవాడు. I am still alive. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. And you all know how the king ordered to pull Daniel once again out of the den. మీకు అందరికి తెలుసు కదా, మరలా రాజు దానియేలుని బయటికి తీసుకొని రమ్మని ఆజ్ఞలు ఇచ్చాడు. Now, before I close, ఇప్పుడు నేను ముగించే ముందు, when Daniel is going out, దానియేలు వెళ్ళిపోతా ఉన్నప్పుడు what would be the feelings of the lions? ఈ సింహాలు ఏమనుకుంటుంటాయి? What I feel, నేనేమనుకుంటానంటే they must be in tears. సింహాలు ఏడుస్తుంటాయి. Oh Daniel, ఓ దానియేలా, oh angel, ఓ దేవదూత, we cannot go to heaven. మేమైతే పరలోకానికి పోలేము. When we die, our souls will be in the air only. మేము చచ్చిపోయామంటే గాల్లో కలిసిపోతాం. We are not having any spirit. మాకు ఆత్మ లేదు కదా. We can't go to heaven. మేము పరలోకానికి వెళ్ళలేము. But today we enjoyed heaven. కానీ ఈ రోజు పరలోకాన్ని మేము అనుభవించాం. Why can't you stay here for one more day? ఒక్క రోజు మీరు ఎందుకు ఉండకూడదు ఇక్కడ? Why can't you talk about our creator for one more మా day? సృష్టికర్త గురించి ఇంకా ఒక్క రోజు మాతో మాట్లాడొచ్చు కదా. Daniel, దానియేలా, have we caused any harm to you? అయ్యా దానియేలా, మేము ఏమైనా నీకు హాని చేసామా? No. లేదు. Why can't you stay here? మరి ఎందుకు ఉండకూడదు మీరు ఇక్కడ? Whatever you want, we will get for you. నీకు ఏది కావాలంటే అది మేము తెచ్చి పెడతాం. Just few hours you be here. ఇంకో కొన్ని గంటలు కొంచెం సేపు ఉండండి. I believe. నేను అనుకుంటా, With tears that lions sent Daniel. సింహాలు కన్నీటితో దానియేలుకు వీడుకోలు చెప్పుంటారు. వీడుకోలు చెప్పేసేసారు. This is the effect of a man of God. ఇది దైవజనుడి యొక్క ప్రభావం అనేది ఇట్లా ఉంటుంది. Next day when those princes were thrown into the den, మరుసటి దినం అధిపతులందరినీ తీసుకుని వచ్చి సింహపు గుహలో పడవేసిన. what an anger in the hearts of the lions. These people plotted against Daniel. సింహాల గుండెల్లో ఎంత కోపం మండిపోయిందని వీళ్ళ దానియేలుని చంపేయడానికి కుట్ర పనిన వీళ్ళ. Before they came down to the floor, they ate their bones also. వారు ఇంకా క్రింద పడకముందే సింహాలు వారిని తినివేసి ఎముకలు పొడి చేసినాయట. Brothers and sisters, సోదరి సోదరులారా, if you are going through trouble like Daniel, దానియేలు లాంటి కష్టాల గుండా వెళ్తున్నావా? this is a very wonderful opportunity to glorify God. దేవుణ్ణి మహిమపరచడానికి అద్భుతమైన అవకాశం. God is ready to do a wonder. దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Yes, even the creation started worshipping the Lord. సృష్టి దేవుని ఆరాధించడం, The lions started worshipping the Lord. సింహాలు దేవుని ఆరాధన చేస్తున్నాయి. Oh brothers and sisters, సోదరి సోదరులారా, in these end days, ఈ అంత్య దినాల్లో where are these Daniels? ఈ దానియేలు ఎక్కడా? Can't you become a Daniel? నువ్వు Like దానియేలుగా కాలేవా?
Whether you become like Daniel or not, you are going to die one day. నువ్వు దానియేలు వలె మారినా మారకపోయినా ఒకరోజు ఖచ్చితంగా చనిపోతావు. But why can't you be like Daniel and then leave this world? ఎందుకు దానియేలు వలె ఉండి లోకాన్ని విడిచిపెట్టకూడదు? Wonderful things we have seen in only one verse. ఒకే వచనంలో అద్భుతమైన సంగతులను ధ్యానం చేస్తాం. From the known story we have seen wonderful things. తెలిసిన చరిత్ర నుండి అద్భుతమైన సంగతులు మనం విన్నాం. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, దేవా, make me Daniel. నన్ను దానియేలు వలె I want to stand for you in these end ఈ days. కడవరి దినాల్లో నీ కొరకు Let నిలబడాలి. what may happen, I will confess you before ఇది men. ఏమైనా మనుషుల ఎదుట నిన్ను ఒప్పుకుంటానయ్యా. What is your answer? నీ జవాబు ఏమిటి? Let us pray. ప్రార్థన చేసుకుందాం.